హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మే 1 నుంచి మే 22 వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం మనం. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. ఓకే రైట్. సో ఫస్ట్ నాసా ప్లాన్స్ టు బిల్డ్ ద రైల్వే స్టేషన్. నాసా అనేది మూన్ పైన రైల్వే స్టేషన్ కడతా అని చెప్పేసి రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆ అనౌన్స్మెంట్ రైల్వే స్టేషన్ పేరు, సో ఎవరిది నాసా కట్టబోతుంది. రైల్వే స్టేషన్ పేరు ఏంటిదంటే ఫ్లోట్. రైల్వే స్టేషన్ పేరు ఏంటిది? ఫ్లోట్. రైల్వే స్టేషన్ అంటే మనుషులు పోవడానికి కాదు. మనుషులు ఎవరైనా మూన్ పైకి పోతారా? పోరు కదా. సో ఎవరు నడవడానికి దానిపైన రోబోట్స్. ఎవరు? రోబోట్స్. పెద్ద రైల్వే ట్రాక్స్ వేస్తారనమాట గ్రాఫైట్ లేయర్ తోటి. సో ఇలా గ్రాఫైట్ లేయర్ తోటి ఇలా రైల్వే ట్రాక్ వేసినప్పుడు ఈ రైల్వే ట్రాక్ పైన ఎవరు ఇలా రోబోట్స్ ఉంటాయి కదా, ఆ రోబోట్స్ అనేటివి మనకి నడవడానికి కోసం కనీసం గంటకి 1.6 కిలోమీటర్స్ ఆఫ్ ద స్పీడ్ తోటి సో మనకి ఈ రోబోట్స్ అనేటివి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ మూన్ పైన ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ అవన్నిట్లో ఏం చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసి తిరిగి ఎక్కడికి తీసుకురావాలా? భూమికి తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఒక గ్రాఫైట్ లేయర్ వేస్తారు, అది అన్ని అట్మాస్ఫిరిక్ కండిషన్ తట్టుకునేటట్టు. సో ఆ గ్రాఫైట్ లేయర్ పైన రోబోట్స్ అనేటివి నడవాలన్నమాట. మనకి అర్థమవుతుందా? సో దానికోసం అనేది వేయడం జరుగుతుంది. దాని పేరు ఏంటిదంటే ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అంటే సో ఇదనమాట, ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ద ట్రాక్ పైన ఏముంటుంది, ఫ్లెక్సిబుల్ గా రన్ అవ్వాలి. ఎవరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి? ఎవరు ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవడానికి? వీళ్ళు ఎవరు? రోబోట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవడానికి ఉండాలి. లెవిటేషన్ అంటే ఏంటిది? మ్యాగ్నెటిక్ టెక్నాలజీ కదా. లెవిటేషన్ అంటే ఏంటిది? మ్యాగ్నెటిక్ టెక్నాలజీ. లెవిటేషన్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా నడుస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ ఇలా ఉంటుంది, ట్రాక్ పైన రోబోట్ ఇలా ఉంటుంది. ఈ ట్రాక్ కి రోబోట్ కి మధ్యన కనెక్షన్ ఉండదు, జస్ట్ ఏముంటుంది, ఫోర్స్ మాత్రమే ఉంటుంది. ఆ ఫోర్స్ దాన్ని ఏమంటాం? లెవిటేషన్ టెక్నాలజీ అంటాం. లెవిటేషన్ టెక్నాలజీ అనేది మనకి మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తుంటుంది, ఆపోజిట్ పేర్స్ ప్రిన్సిపల్స్ పైన. సో అంటే రెండు అటాచ్ అయి ఉంటాయి, ట్రాక్ కానీ రోబో యొక్క కాళ్ళు కానీ ఏవైతే ఉంటాయి, లెగ్స్ కానీ అవి అటాచ్ అయి ఉంటాయి. అటాచ్ అవ్వకుండా జస్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ తోటి ఇలా పోతా ఉంటాయి అనమాట. మనకి ఆ గ్యాప్ ఉంటుంది, చిన్న గ్యాప్. ఆ టెక్నాలజీని ఏమంటాం మనం? లెవిటేషన్ టెక్నాలజీ అంటాం. జపాన్ లో చాలా అభివృద్ధి చెందింది ఇది. ఏది? మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అని. సో అదే సేమ్ టెక్నాలజీని ఇక్కడ వాడుతున్నారు అనమాట. ఓకేనా? సో మరి ఏ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లోట్ అనే రైల్వే స్టేషన్ ని కడుతున్నారు? ఏ ప్రాజెక్ట్ కింద ఫ్లోట్ అనే రైల్వే స్టేషన్ ని కడుతున్నారు అని కూడా మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. సో వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఇది. ఏది? రోబోటిక్ లూనార్ సర్ఫేస్ ఆపరేషన్స్ 2. రోబోటిక్ లూనార్ ఆపరేషన్ 2 అనే ప్రాజెక్ట్ కింద. పేరులోనే ఉంది కదా, లూనార్ సర్ఫేస్ పైన ఎవరు ఆపరేషన్ చేపట్టాలి? రోబోట్స్ ఏమి ఆపరేషన్ చెప్పాలి? గడ్డ పరబట్టుకొని పదర అని చేసి తవ్వాలి. దేనిపైన? మూన్ పైన తవ్వి ఆ మట్టిని మొత్తం తీసుకొచ్చి ఏంటి రైల్వే ట్రాక్ మీద జిగా అని చెప్పేసి ఏం చేయాలి? భూమి మీదకి పంపించాలన్నమాట. అవి ఆ పని చేస్తాయి, అవి రోబోట్స్. అందుకోసం అని చెప్పేసి సో రోబోటిక్స్ లూనార్ సర్ఫేస్ ఆపరేషన్స్ 2. సో దట్ ఈస్ చూడండి, రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అర్థమైందా? నాసా అనౌన్సెస్ ద ప్లాన్ టు బిల్డ్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్. అంటే రైలు నడపడానికి కోసం కాదు. ఓకే, నెక్స్ట్ ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని? నాసాస్ యొక్క వీళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎవరు? జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో నాసా, వాళ్ళు తయారు చేస్తుంటారు. మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఈ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ పైన ఏముంటాయి మనకి? రోబోట్స్ అనేది, చిట్టి రోబో అనేది సో మనకు నడుస్తుంది. ఓకే, యోయో అని చెప్పేసి. ఓకే, 3 లేయర్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి గ్రాఫైట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి ఫ్లెక్సీ సర్క్యూట్ లేయర్, థర్డ్ లేయర్ వచ్చేసి సోలార్ ప్యానెల్ సోలార్ ఎనర్జీని సప్లై చేస్తుంటది. అండ్ ఈ ఫ్లెక్సీ సర్క్యూట్ లేయర్ అనేది ఏంటిది? మనకి లెవిటేషన్ టెక్నాలజీ అన్నాం కదా, సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ సప్లై చేస్తుంటది. గ్రాఫైట్ లేయర్ అనేది ఏంటిది? మనకి ఈజీగా మనకి రన్ అవడానికి డయామాగ్నెటిక్ ఫోర్సెస్ ని సప్లై చేస్తూ ఉంటుంది. అక్కడ మొత్తానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ సప్లై చేస్తుంటాయి లేయర్స్ అన్ని కూడా. సో కాబట్టి గ్రాఫైట్ లేయర్ కానీ ఫ్లెక్సీ సర్క్యూట్ లేయర్ కానీ ఈ సోలార్ ప్యానెల్ అనేది పవర్ ని సప్లై చేస్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఏమిటంటే 1.6 km/h అనేది నడవాల్సి ఉంటుంది. అది సో ఒక రోజుకి కనీసం 100 tons ఆఫ్ ద మెటీరియల్స్ ఏం చేయాలి మనకి? అవి సో ట్రాన్స్పోర్ట్ చేసేటట్టుగా మనకి దాన్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? నాసా వాళ్ళు. ఓకేనా? సో కాబట్టి ఎగ్జామినేషన్ లో కొంచెం ఇంపార్టెంట్ ఏం చేస్తుందని చెప్పేసి. మనం ఫస్ట్ రైల్వే స్టేషన్ నాసా కడుతుందని తెలుసు, బట్ వాట్ ఈస్ ద పర్పస్ అనేది మనకి సో ఇంపార్టెంట్. సో చూడండి, ఇట్ విల్ యూస్ ద వాట్ అన్పవర్డ్ రోబోట్స్. పవర్డ్ కాదు ఏమిటి? ఇట్ విల్ యూస్ ద వాట్ అన్పవర్డ్ రోబోట్స్ విచ్ విల్ లెవియేట్ ద వాట్ 3 flexible films టు ట్రాక్ ప్రివెంట్ అబ్రాషన్ ఫ్రమ్ ద వాట్ డస్ట్ ఫ్రమ్ ద వాట్ లూనార్ సర్ఫేస్ నుంచి వచ్చే డస్ట్ కానీ అవన్నీ తట్టుకోవడానికి కోసం ఏమంటున్నాం? పవర్డ్ రోబోట్స్ కాదు, ఏమంటున్నాం? అన్పవర్డ్ రోబోట్స్ అంటున్నాం. అర్థమైందా? అన్పవర్డ్ రోబోట్స్ అంటే మరి పవర్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇగో ఈ లేయర్ ఉంది కదా, సోలార్ ప్యానెల్స్. ఈ సోలార్ ప్యానెల్స్ అనేది ఏంటి? థిన్ ఫిల్మ్ ఉంటుంది, అది దానికి ఎనర్జీ సప్లై చేస్తుంటుంది జనరల్ గా. ఓకే, ట్రాక్కే ఉంటుంది అనమాట ఆ సోలార్ ఫిల్మ్ అనేది. ఓకేనా? సో అదే అనమాట ముచ్చట దీనిది. ఓకేనా? జస్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బ్లూ ఆరిజిన్ అనేది స్పేస్ టూరిజానికి ఫేమస్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పై నుంచి 100 kilometers హైట్ వరకు వెళ్ళాలి. 100 kilometers వరకు హైట్ ఉన్నదాన్ని ఏమంటాం? స్పేస్ అంటాం. సో 100 kilometers దాటితే దాన్ని ఏమంటాం? ఈ 100 kilometers వరకు దాటేసి అక్కడికి వెళ్ళి మన గాలిలో ఏంటిది? సో నీవని అదే పాట ఉంటుంది కదా మనకి. సో అది మనకి సావిత్రి సినిమాలో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, మహానటిలో. ఓకే, సో అలా మనకి గాలిలోకి వెళ్ళి
అని ఊక్కుంటూ రావాలన్నమాట. ఓకేనా? సో అలా మన దాన్ని ఏమంటాం, మనం స్పేస్ టూరిజం అని చెప్తుంటాం. రైట్? స్పేస్ టూరిజం 100 కిలోమీటర్స్ పైన వెళ్ళాలి. ఈ 100 కిలోమీటర్స్ లైన్ ఏమంటామంటే మన జనరల్ గా సైన్స్ లాంగ్వేజ్ లో కర్మాన్ లైన్ అంటాం. ఏమంటాం? కర్మాన్ లైన్. ఈ కర్మాన్ లైన్ దాటితేనే దాన్ని ఏమంటాం మనం స్పేస్ అని చెప్తుంటాం. ఏంటిది? కర్మాన్ లైన్. కర్మాన్ లైన్ స్టార్ట్స్ ఎక్కడ? 100 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో ఈ 100 కిలోమీటర్స్ పైన వెళ్తే దాన్ని స్పేస్ అని చెప్తుంటాం మనం. సో ఇప్పుడు భూమి పై నుంచి ఏం చేయాలా, మనం పంపించే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ లేదంటే ఏమైనా మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ మిషన్స్ అనేది ఏం చేస్తాయి మనకి, సో ఇక్కడ 100 కిలోమీటర్స్ పైకి వెళ్ళిపోయి అక్కడ గాలిలో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఏం చేస్తారు, లాన్ చేసి అక్కడ ఊరికే టైం పాస్ చేసి రావాలన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే లాలా అని చెప్పేసి ఏమనాలి, స్పేస్ టూరిజం అంటాం. సో ఇప్పుడు ఈ బ్లూ ఆరిజిన్ అనే సంస్థ, ఏంటిది? బ్లూ ఆరిజిన్ అనే సంస్థ, జెఫ్ బెజోస్ కి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే సంస్థ 19th మే రోజు న్యూ షెపర్డ్ రాకెట్ సిస్టమ్ ద్వారా అక్కడికి పోయి వచ్చినారు. ఎక్కడికి? స్పేస్ లోకి పోయి రావడం జరిగింది. ఓకేనా? దాంట్లో మనకి సో ఒక ఇండియన్ కూడా ఉన్నారు, గోపి, మనం చదువుకోవడం జరిగింది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో కూడా. ఓకేనా? సో ఆ మిషన్ పేరు ఏంటిది? న్యూ షెపర్డ్. న్యూ షెపర్డ్స్ 25 అనమాట. ఎన్ఎస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ షెపర్డ్ 25 మిషన్ అనేది మనకి వెస్టర్న్ టెక్సాస్ స్టేట్ నుంచి మనకి సో 6 క్రూ మెంబర్స్ తోటి మనకి స్పేస్ టూరిజంలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో న్యూ షెపర్డ్ మిషన్ అనేది సో రైట్, ఇది 7th హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అన్నమాట ఇప్పటి వరకు. ఓకేనా? మిషన్ నంబర్, ఈ న్యూ షెపర్డ్ మిషన్ నంబర్ ఎంత? 25. ఇది 7వసారి సో మనకి స్పేస్ లోకి వెళ్ళడం అన్నమాట మనుషులు. ఓకే, 6 మెంబర్స్ అనే వాళ్ళు దీంట్లో వెళ్ళడం అనేది జరిగింది. సో ద స్పేస్ ఫ్లైట్ ట్రావెల్ ఇన్ ద స్పేస్ ఫర్ మోర్ దాన్ 3 times స్పీడ్ ఆఫ్ ద వర్డ్ సౌండ్ విత్ ద కర్మన్ లైన్. ఓకే, సో అది మనకు అవసరం లేదు, కర్మన్ లైన్. సో 6 మెంబర్స్ మనకి ఉన్నారు. ఎవరు? గోపి తోటకూర ఉన్నాడు, మనకి తెలుసు ఆల్రెడీ. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ అండ్ ద సెకండ్ ఇండియన్ టు వింగ్ కమాండర్ ఆఫ్ ద వర్డ్. రాకేష్ శర్మ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ తర్వాత సో స్పేస్ లోకి వెళ్ళినటువంటి సెకండ్ పర్సన్ మనకి. సో స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరు? రాకేష్ శర్మ. సెకండ్ పర్సన్ అయితే ఇతను అనమాట, పర్ఫెక్ట్ ఇండియన్ అనమాట. అంటే అట్లా హైబ్రిడ్ ఏం కాదు, పర్ఫెక్ట్ ఇండియన్ అనమాట మనకి. ఓకేనా? సో మన అంటే హైబ్రిడ్ అంటే ఇండియన్ ఆరిజిన్ అట్లా కాకుండా పర్ఫెక్ట్ ఇండియన్. ఓకే, నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా సో అదర్ క్రూ మెంబర్స్. ఫస్ట్ బ్లాక్ ఆస్ట్రోనాట్, సో మనకి ఎవరు? ఎడ్వైట్ అనే అతను ఫస్ట్ బ్లాక్ ఆస్ట్రోనాట్ వెళ్ళడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు, మ్యాక్స్ అండ్ ఏంజెల్ అండ్ సిల్వియన్ చిరాన్ అండ్ కెనెత్. సో వీళ్ళందరూ కూడా మనకి సో ఉన్నారు, క్యారోల్. సో అందరూ కూడా యుఎస్ఏనే ఉన్నారు, అందరూ కూడా యుఎస్ఏనే ఉన్నారు మనకి. సో మిగతా వాళ్ళందరూ కూడా సో ఇదనమాట మనకి. ఓకేనా? సో ఇదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఎగ్జామినేషన్ లో రట్టామారో జిందాబాద్. ఓకే, నెక్స్ట్ వన్. So Setu unveils the word CISA that India's first domain specific లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటిది? మనకి ఏదైనా మాట్లాడిన దాన్ని ఏం చేస్తాం? స్పీచ్ గా కన్వర్ట్ చేయాలంట. స్పీచ్ గా కన్వర్ట్ చేయాలి. నేను గ్రూప్ 2 క్వాలిఫై అవుతానా చెప్పండి అంటే అది స్పీచ్ లో కన్వర్ట్ చేస్తుంది. నేను గ్రూప్ 2 క్వాలిఫై అవుతానా, దీనిపైన వీడియో చేయమంటే ఒక 1 minute వీడియో ఆటోమేటిక్ ప్రిపేర్ అవుతుంది. అవన్నీ ఏమంటాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటాం. అంతే కదా? మనం మాట్లాడిన దాన్ని ప్రతిదాన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ చేయడం, టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయడం, వీడియో లాగా కన్వర్ట్ చేయడం, ప్రతిదాన్ని మనకి దేంట్లో కావాలంటే దాంట్లో ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. అలా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయ్యేదాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంటాం. అంటే మనుషుల బ్రెయిన్ లాగానే అది కూడా పనిచేస్తుందనే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజ్ లో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 98 లాంగ్వేజ్లలో లాంచ్ చేయడం జరిగింది. అది ఇది కాదు, వేరే వాళ్ళు లాంచ్ చేశారు, అది నెక్స్ట్ చెప్దాం. హనుమాన్ అనే యాప్ 98 లాంగ్వేజ్లలో లాంచ్ చేశారు. అలా కాకుండా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు సో వీళ్ళు చూడండి, వీళ్ళు దీనికి సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో సో దానికి సంబంధించి స్పెషల్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇన్ కొలాబరేషన్ విత్ ద శ్రావణ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ తోటి కలిపి సో అండ్ ఈ సేతు అనే కంపెనీ అనేది రెండు కూడా కలిపి మనకి వీళ్ళిద్దరు కలిసి మనకి బ్యాంకింగ్ కానీ ఫినాన్షియల్ సెక్టర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దట్ ఇండియాస్ ఫస్ట్ డొమైన్ స్పెసిఫిక్. సో డొమైన్ స్పెసిఫిక్ అంటే ఈ డొమైన్ కి సంబంధించి దేనికి? సో బ్యాంకింగ్ కానీ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకి సో డెవలప్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో బెంగళూరు కర్ణాటక చెందినటువంటి ఆర్గనైజేషన్ ఇది శ్రవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. శ్రవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేతు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ ఫర్ ద వర్డ్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్. అంటే సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటిది? అన్ని లోకల్ లాంగ్వేజెస్లలో కూడా సో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. దేనికి సంబంధించి? బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఫినాన్స్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్ కి సంబంధించి వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీస్ అనేటివి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి సో ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటిది? దాని పేరు ఏంటిది? పేరు ఇది మళ్ళీ అదే మళ్ళీ ఏదో మాట్లాడుకునేది. సా మే. ఓకేనా? రైట్, నెక్స్ట్
ఇస్రో మంగళయాన్ 2 అసలు మంగళయాన్ 1 అంటే మార్స్ ప్లానెట్ కి మన మంగళయాన్ 1 అనేది 2013 నవంబర్ 5 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇస్రో ఇప్పుడు 2013లో లాంచ్ చేసాం. ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్, దాని పేరు ఏంటి, మంగళయాన్ 1. సో మనకి మంగళయాన్ 1 2013లో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత అది సెప్టెంబర్ 24 2014 రోజు మనకి మార్స్ పైన అడుగు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 2022 వరకు అది పనిచేసింది. తర్వాత దాన్ని మనకి కోల్పోవడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ మార్షియన్ సర్ఫేస్ పైన దానిపైన ఉన్నటువంటి మినరల్స్ యొక్క కాంపోజిషన్ ఏం చేయాలి, మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ వాజ్ సో మంగళయాన్ 1 మిషన్ 2013 నవంబర్ 5 రోజు లాంచ్ చేశాము. అది అక్కడ అడుగు పెట్టింది మార్స్ ప్లానెట్ పైన. సో అదంతా జరిగిపోయిన సంఘటన. సినిమా కూడా వచ్చింది, అక్షయ్ కుమార్ ది అదంతా సినిమా వచ్చింది, మనం చూసాము. అబ్బా అని ఫీల్ అయిపోయినాము. ఓకే, అంత బాగానే ఉంది. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి సో నేషనల్ టెక్నాలజికల్ డే అంటే మొన్న మే 11 రోజు నేషనల్ టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఎవ్రీ ఇయర్. నేషనల్ టెక్నాలజికల్ డే ఇదేది మే 11. ఎందుకంటే ఆ రోజు మన పోక్రాన్ టెస్ట్ చేసాం కదా 1998లో అణుబాంబు టెస్ట్ చేసాం. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి మే 11 ఏం చేశాడు, మనకి నేషనల్ టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. 1990 నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం మనం. ఓకే, అయితే ఆ రోజు మనకి ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మంగళయాన్ 2కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ని మనకి అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఏంటిది, మంగళయాన్ లో ఏమేమి ఉంటాయంట, ఒక హెలికాప్టర్ ఉంటుందంట, అండ్ ఒక స్కై క్రేన్ ఉంటుందంట, ఒక రోవర్ కూడా ఉంటుందంట. మనకి ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం అని చెప్తాను. ఏదైతే మనకి అమెరికా వాళ్ళు కూడా మనకి మార్స్ మిషన్ ని పంపించారో, అమెరికా పంపించినటువంటి మార్స్ మిషన్ నాసా ఏదైతే ఉందో, పంపించిన నాసా మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనోళ్ళు కూడా ఒక హెలికాప్టర్, అమెరికా కూడా హెలికాప్టర్ పంపించింది మనకి, పర్సీవరెన్స్ అని. సో అలా హెలికాప్టర్ కానీ, సో నెక్స్ట్ ఒకటి స్కై క్రేన్ కానీ, నెక్స్ట్ రోవర్ కానీ, ఇవన్నిటిని కూడా మనం కూడా డిజైన్ చేయబోతున్నాము. ఓకేనా, 3 డిజైన్ చేయబోతున్నాం. ఇస్రో మార్స్ మిషన్ స్ట్రాటజీ అన్వీల్డ్, హెలికాప్టర్ అండ్ రోబోటిక్ కార్ అండ్ క్రేన్ టు నావిగేట్ ద రెడ్ ప్లానెట్ అని చెప్తున్నారు. సో మంగళయాన్ మిషన్ 2 సో దట్ ఇండియా విల్ బి ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద USA అండ్ రష్యా, చైనా సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఆన్ ద మార్స్ పైన లాంచ్ చేయడం జరిగింది. మన దాంట్లో ఏముంటాయి, ఒక రోవర్ ఉంటుందంట, ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది, సూపర్ సోనిక్ పారాచూట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంట, ఒక స్కై క్రేన్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, సపోజ్ ఇది ప్లానెట్, ఓకే, ఇక్కడ నుంచి మనం పంపించాం స్పేస్ క్రాఫ్ట్ అనేది. సరే, పంపించినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వాలి కదా. ఇక్కడ ల్యాండ్ అవ్వాలంటే ఇది సడన్ గా వచ్చి పడ్డదానికి అది పేలిపోద్ది. అందుకని చెప్పేసి ఇక్కడ ఏముంటుంది అంటే దీనికి పారాచూట్ ఉంటుంది. పారాచూట్ ఓపెన్ అవుతుంది. సో పారాచూట్ ఓపెన్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏమైతే తగ్గుతుంది, ఎనికి లాగుతుంటుంది పారాచూట్. అప్పుడు వెలాసిటీ తగ్గిపోయి మెల్లగా స్లోగా ల్యాండ్ అవుతుంది. అందుకని చెప్పేసి దానికి ఏముంటుంది, పారాచూట్ ఉంటుంది, ఇంకేముంటుంది, స్కై క్రేన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటిదంటే చిన్న హెలికాప్టర్ ఉంటుందంట. సో హెలికాప్టర్, సో హెలికాప్టర్ అనేది ఏంటిది, మార్స్ ప్లానెట్ ఉందా, ఈ మార్స్ ప్లానెట్ పైన దాదాపు 100 మీటర్స్ హైట్ వరకు అది పోవడానికి అవకాశం ఉంటుంది. 100 మీటర్స్ ఫ్లై వరకు 100 మీటర్స్ వరకు ఆల్టిట్యూడ్ వరకు వెళ్ళి, సో అక్కడ నుంచి మనకి ఫోటోలు కానీ వీటిని పంపించడానికి అవకాశం ఉంది. ఏది, హెలికాప్టర్. సో ఇది హెలికాప్టర్ కి సంబంధించిన ముచ్చట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, ఇక్కడ ల్యాండ్ పైన తిరగడానికి కోసం ల్యాండ్ పైన తిరిగే ఒక మిషన్ ఉంటుంది, దాని పేరు ఏంటి, రోవర్. ఓకేనా, సో రోవర్ ఉంటుంది, హెలికాప్టర్ ఉంటుంది, పారాచూట్, స్కైన్ సిస్టమ్, ఇవన్నిటితో కలిసి మనము సో మనకి GSLV Mark 3 ద్వారా మనకి లాంచ్ చేయబోతున్నాం మనం, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్. సో మన GSLV Mark 3 ద్వారా ఫ్యూచర్ లో లాంచ్ చేయబోతున్నాం. ఎప్పుడు లాంచ్ చేస్తున్నాం అన్నది మన క్లారిటీ లేదు, కానీ లాంచ్ చేయబోతున్నాం మనం. ఓకేనా, సో చూడండి, it will develop the to refine the sky crane system and other components of the mission in order to withstand the harsh conditions of the Mars. ఇలా మార్స్ పైన సపరేట్ ధన్ను మన కింద పడకుండా మెల్లగా సో ఈ పారాచూట్ ఏం చేస్తుంది, దాని వెలాసిటీని తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ బి ఎక్విప్డ్ విత్ ద సో ఇది మార్షియన్ బౌండ్ ఎక్స్ప్లోరర్ మార్బుల్. ఇట్ కెన్ రీచ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సో 100 meters ఫర్ ద సూటబుల్ మార్బుల్ అనేది ఏంటి, హెలికాప్టర్ అనమాట. సో ఏదైతే హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఈ హెలికాప్టర్ లోపల ఈ మార్బుల్ అనే ఎక్విప్మెంట్స్ అనేది పెడతారనమాట. సో ఈ మార్బుల్ అనేది ఏం చేస్తే ఇక్కడ నుంచి రెడ్ ప్లానెట్ పైన ఉన్నటువంటి ఏంటి ఫొటోస్ కానీ ఇవన్నీ తీస్తూ ఉంటాయి. హెలికాప్టర్ లో ఉండేటువంటి పేలోడ్ పేరు ఏంటిది, మార్బుల్. సో దట్ ఇస్ అ మార్షియన్ బౌండ్ లేయర్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి లాంచ్ చేయబోతున్నాం మనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సెమీ కండక్టర్ కంపెనీ మైండ్గ్రోవ్ లాంచెస్ ద ఇండియాస్ ఫస్ట్ సో మైక్రో కంట్రోల్ యూనిట్ చిప్ అని చెప్తున్నాడు. ఓకే, మైక్రో కంట్రోల్ యూనిట్ చిప్ అని చెప్తున్నాడు. ఎంతవరకు బాగానే ఉంది. సో ఏంటిదనేది చూద్దాం ఒకసారి. అసలు మైక్రో కంట్రోల్ చిప్ అనేది ఎంత మైక్రో కంట్రోల్ చిప్ అంటే ఏంటిది అంటే అది నానోమీటర్ సైజులలో ఉంటుంది. మనకి ఇప్పుడు మీరు వాడతారు కదా, మీరు స్టైలిష్ కోసం మీ వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఏమంటాం మనం, స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ పెట్టుకుంటారు కదా మీరు. ఇక్కడ స్మార్ట్ వాచెస్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఒక చిన్న చిప్ ఉంటుంది కదా, ఆ చిప్ అనేది నీ బ్రెయిన్లో ఉన్న చిప్ను పాడు చేస్తుంటుంది కదా ఎప్పుడెప్పుడు.
అవునా కదా? సో కాబట్టి ఆ చిన్న చిప్ నీ బ్రెయిన్ లో పాడేసే చిప్ ఉంటుంది కదా, అలాంటి చిప్ ఏదైతే ఉంటుందో అలాంటి చిప్స్ ని ఇంకా చిన్న చిప్ తయారు చేస్తారు, దాన్ని మైక్రో కంట్రోలర్. దాని సైజ్ ఎంత అంటే 28 నానోమీటర్స్. ఎంత? 28 నానోమీటర్స్. ఈ 28 నానోమీటర్ సైజ్ ఉన్నటువంటి చిప్ ఏదైతే ఉందో ఈ చిప్ నే మనం ఏమంటామంటే మైక్రో కంట్రోలర్ యూనిట్ అని చెప్తుంటాం. ఎంత? మైక్రో కంట్రోలర్ యూనిట్. ఈ మైక్రో కంట్రోలర్ యూనిట్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఏంటి స్మార్ట్ లాక్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, స్పీకర్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఈ చిన్న మైక్రో చిప్ ని వాడచ్చు అనమాట. ఓకేనా? చాలా చిన్నది, అంటే ఇవి మన ఇండియాలో తయారయ్యే వస్తువులకి సూటబుల్ అయ్యేటువంటి చిన్న చిప్ అనమాట. సో వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఇండియన్ చిప్ అనమాట. ఇండియన్ మోడల్లో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ 28 నానోమీటర్ సైజ్ లో ఉన్నటువంటి చిప్ ని మనకి తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ కంపెనీ వాళ్ళు ఎవరు? మైండ్ గ్రూవ్. సో ఈ మైండ్ గ్రూవ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. May 6 రోజు అన్వీల్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ మైండ్ గ్రూవ్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ, సెమీ కండక్టర్ స్టార్ట్అప్ కంపెనీ, బ్యాక్డ్ బై ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్. దీన్ని నడిపిస్తున్నది ఎవరు? ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్. ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ మైండ్ గ్రూవ్ అండ్ ఇట్ ఈస్ అ సెమీ కండక్టర్ ఏంటిది స్టార్ట్అప్ బ్యాక్డ్ బై ద వాట్? సో దట్ ఈస్ ఐఐటి మద్రాస్ కి సంబంధించినటువంటి పర్వర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్ అండ్ ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్. ఓవరాల్ గా మొత్తం ఐఐటి మద్రాస్ దీన్ని నడిపిస్తుంది, దీన్ని మైండ్ గ్రూవ్ ని. సో వాళ్ళు తయారు చేయడం జరిగింది ఆ చిప్ ని. ఆ చిప్ పేరు పెట్టినారు ఏమని? సెక్యూర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ అని పేరు పెట్టినారు. ఈ చిప్ ఏదైతే ఉందో ఈ చిప్ ఉంది కదా 28 నానోమీటర్ మైక్రో కంట్రోలర్ చిప్ ఉంది కదా, సో దీని పేరు ఏం పెట్టినారంటే మనకి సెక్యూర్. ఏమని పేరు పెట్టినారు? సెక్యూర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పేరు పెట్టడం అనేది జరిగింది. సో SOT అనేది సెక్యూర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది దానికి నామకరణం చేయడం జరిగింది. ఇండియా ద వాట్ ఫస్ట్ కమర్షియల్ సిస్టమ్ ఆఫ్ ద వాట్ కమర్షియల్ సిస్టమ్ ఆన్ ద వాట్ చిప్ అనమాట పూర్తిగా. సో చిప్ పైన మనకి అన్ని ఆధారపడి పనిచేస్తాయి అనమాట. ఆ చిప్ లోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది, దట్ ఈస్ ద సెక్యూర్ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పటి వరకు మన ఇండియాలో చిప్స్ తయారవుతున్నాయి, కానీ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఒక చిప్ లో డిజైన్ చేసి మనం ఏం చేయలేదు. నేను చెప్పేది అర్థమైందా? చిప్స్ చాలా ఉన్నాయి, మరి ఈ చిప్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఒక చిప్ తయారు చేసి ఆ చిప్ పైన మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే చిప్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాక్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, స్పీకర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కూడా. ఫ్యాన్ ఆఫ్ చేయంటే ఆగిపోద్ది, ఫ్యాన్ ఆన్ చేయంటే ఆన్ చేస్తుంది. ఎవరో మీ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాను ఇట్లా స్మార్ట్ వాచ్ ఇట్లా చూస్తావు, నీకే స్మార్ట్ వాచ్ ఉంది ఎవరికి లేదు ప్రపంచంలో అని చెప్పేసి బ్లూ కలర్ రెడ్ కలర్ లైట్లు వచ్చినప్పుడు టక్కా టక్కా ఇట్లా ఒత్తుతుంటావు. ఓకే, అంటే టెక్నాలజీ అంతా నీ దగ్గరనే ఉంటుంది కదా, ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. అవునా కదా? అట్లా బిల్డప్ ఇస్తుంటాం మనం బయట. సో అలాంటి బిల్డప్ అన్నిట్లు ఇవ్వడానికి కోసం ఈ మైండ్ గ్రూవ్ అనేది ఇంకా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కమర్షియల్ సిస్టమ్ ఆన్ ద వాట్ చిప్స్. సో దట్ ఈస్ ద సెక్యూర్ ఆఫ్ ద ఇంటర్నెట్ థింగ్స్ అన్నిట్లను కూడా ఆ చిప్స్ లో ఎంబెడ్ చేశారనమాట. దీనివల్ల అర్థమవుతుందా? సో కాబట్టి ఈ మైండ్ గ్రూప్ వాళ్ళు లాంచ్ చేసి దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఏంటిది మైక్రో కంట్రోలర్ యూనిట్ చిప్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇండియన్ ఇస్రో స్పేస్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద లిక్విడ్ రాకెట్ ఇంజన్ AMPS-4 ఇంజన్ అంటున్నాడు. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. AM అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, PS-4 అంటే ప్రొపల్షన్ స్టేజ్ 4 అనమాట. ప్రొపల్షన్ స్టేజ్ 4. ఓకేనా? ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు రాకెట్ ఉంది, రాకెట్ లో ప్రొపల్షన్ స్టేజ్ 1 ఉంటాయి కదా, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఇట్లా ఉంటాయి కదా. రాకెట్ లో 4 స్టేజెస్ ఉంటాయి కదా, కొన్నిట్లలో 3 ఉంటాయి, కొన్నిట్లలో 4 ఉంటాయి అనమాట ఇంజన్స్ లోపల. ఇది అండ్ స్టేజ్ 4. ఓకేనా? ఇలా ఇంజన్స్ ఉంటాయి కదా, రాకెట్లలో ఇంజన్స్ ఉన్నప్పుడు కొన్నిటికి ఏముంటాయి? సో స్టేజ్ 1 ఇంజన్, స్టేజ్ 2 ఇంజన్, స్టేజ్ 3 ఉంటాయి, కొన్నిటికి స్టేజ్ 4 ఉంటాయి. సో మనం మాట్లాడుతున్న దేని గురించి ఇక్కడ? ప్రొపల్షన్ సిస్టమ్ 4. సో ప్రొపల్షన్ సిస్టమ్ 4 అనమాట. సో ఇక్కడ AM అంటే ఏంటిది మనకి? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సేమ్ మళ్ళీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని ఉపయోగించి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం మనం. సో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్ ఏంటి? 3D ప్రింటింగ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్ ఏంటిది? 3D ప్రింటింగ్ అనమాట. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. దాన్నే మనం ఏమంటాం? ఇలాంటి అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తుంటాం. ఏంటిది? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎగ్జాంపుల్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3D ప్రింటింగ్ అనమాట మనకి. ఓకేనా? సో 3D ప్రింటింగ్. అయితే ఇప్పుడు మనకి ఇస్రో అనేది కూడా ఏం చేసిందంటే మామూలుగా ఇంజన్ తయారు చేయాలనుకో, ఇంజన్ తయారు చేయాలంటే ఏం చేయాలి? సపోజ్ ఇలా 2 పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయనుకో, ఈ 2 పార్ట్స్ని జాయింట్ చేయాలి, జాయింట్ చేసి వెల్డింగ్ కొట్టాలి, వెల్డింగ్ కొట్టేసి అట్లా మొత్తం పెద్దగా చాలా ఎక్విప్మెంట్స్ అనేది అవసరం మనకి. అందుకని ఈ జాయింట్స్ కానీ వెల్డింగ్స్ కానీ ఇవంతా లేపడేయాలని ఇస్రో డిసైడ్ అయింది. అందువల్ల ఏం చేశారంటే ఒక సింగిల్ మెటీరియల్ తోటే మనం ఏం చేయాలి? ఇంజన్ ని తయారు చేయాలి. ఈ వెల్డింగ్స్ కానీ జాయింట్లు కానీ ఇవన్నీ ఏమి ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? 3D ప్రింటింగ్ చేయాలి మనం. దేంతో? 3D ప్రింటింగ్ తోటి చేయాలని చెప్పేసి
చెప్పేసి ఇస్రో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని టెస్ట్ చేసి సక్సెస్ అయింది అనమాట ఇస్రో. దాని గురించి మనం కరెంట్ అఫైర్స్ లో మేము అందులో సంతోష్ సార్ చెప్తుండు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ప్రొపల్షన్ సిస్టమ్, ప్రొపల్షన్ స్టేజ్ 4 3D ప్రింటింగ్ రాకెట్ ఇంజన్. రాకెట్ ఇంజన్ లో ఇవన్నీ ఉండకూడదని డిసైడ్ అయింది. ఏంటిది? వెల్డింగ్లు ఉండకూడదు అండ్ జాయింట్స్ ఉండకూడదు, ప్లస్ మెటీరియల్ కూడా ఏమవ్వాలి, తక్కువ కాస్ట్ లో అయిపోవాలి, మెటీరియల్ తక్కువ కాస్ట్ లో అయిపోవాలి అండ్ మెటీరియల్ కూడా తక్కువ వాడకం జరగాలి. ఇవన్నిట్ల వల్ల ఏమైతే ఇంజన్ యొక్క ఏమైతుంది మనకి వెయిట్ అనేది తగ్గుతుంది. ఇంజన్ యొక్క వెయిట్ తగ్గేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేసి మంచి కమర్షియల్ గా మనం వేరే ఇంజన్స్ కూడా వేరే శాటిలైట్స్ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇవన్నిటిని తగ్గించాలని చెప్పేసి 3D ప్రింటింగ్ ద్వారా మన మిషన్ ని ఒక ప్రొపల్షన్ స్టేజ్ 4 ఇంజన్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది మనకి. దేని ద్వారా? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా. సో దట్ ఈస్ ఇట్ ఈస్ రీడిజైన్డ్ విత్ ద డిజైన్ ఆఫ్ ద అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిన్సిపల్ బై, సో ఎవరు తయారు చేశారు దీన్ని? ఇస్రో యొక్క ప్రొపల్షన్ సిస్టమ్స్ బెంగళూరు కర్ణాటక వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో దట్ ఈస్ విప్రో 3D వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేయడం అనేది జరిగింది. అసలు దీంట్లో ఏం చేశారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో 665 సెకండ్ల పాటు దాన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మనకి స్టీల్ కానీ ఐరన్ కానీ ఇట్లాంటి వాటితో వెల్డింగ్స్ అవి చేస్తూ ఉంటారు జనరల్గా. ఓకే, మామూలుగా శాటిలైట్స్ అయితే మనకి టైటానియం తోటి చేస్తూ ఉంటారు జనరల్గా. టైటానియం ఆక్సైడ్ అట్లాంటి వాటితో వాడుతుంటారు మనకి జనరల్గా ఇక్కడ శాటిలైట్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంజన్ చూస్తే ఇక్కడ ఏమన్నారు? లేజర్ పౌడర్ బేస్డ్ ఫ్యూజన్. ఏంటిది? లేజర్ పౌడర్ను ఉపయోగించడం జరిగింది. సో దీనివల్ల చూడండి, సో దట్ ఈస్ ద ఇంజన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద పార్ట్ కౌంట్స్. ఒకప్పుడు 14 పార్ట్స్ ఉండేవి ఇంజన్లో 14 పార్ట్ నుంచి ఒకటే పార్ట్ అనమాట, డైరెక్ట్ ఒకటే పార్ట్. అండ్ దాదాపు 19 వెల్డింగ్స్ ఉండేటివి. ఆ వెల్డింగ్స్ కూడా ఇప్పుడు ఏం లేవు అనమాట. 19 వెల్డింగ్స్ ని 14 పార్ట్స్ అన్నిటిని కూడా తీసి పడేసి ఒకటే ఇంజన్ డైరెక్ట్ 3D ప్రింట్ అంటే బొమ్మ గీసినట్టు మనకి. సో డైరెక్ట్ ఆటోమేటిక్ గా ఇంజన్ జనరేట్ అవుతుంది అనమాట 3D ప్రింటింగ్ ద్వారా. అంటే అలా అనమాట మనకి. అర్థమవుతుందా? సో దాని ద్వారా ఏమైందంటే చూడండి మీరు, దట్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో కట్ ద రా మెటీరియల్ యూజ్ బై 97% ఆఫ్ ద రా మెటీరియల్ తగ్గిందంటే చూడండి ఎంత బెనిఫిట్. చూడండి 565 కేజీలు మనకు అవసరం ఇంజన్ తయారు చేయడానికి. అలాంటిది మనకు 13 కేజీల మెటల్ పౌడర్ తోటి, ఏ మెటల్ పౌడర్ తోటి? ఈ లేజర్ మెటల్ పౌడర్ తోటి 565 కేజీల నుంచి జస్ట్ 13 కేజీలతో ఇంజన్ తయారు చేయడం జరిగిందంటే మీరు చూడండి ఎంత తగ్గింది. 97% ఆఫ్ ద మెటీరియల్ తగ్గిపోయింది. ఓకేనా? అలాగే 60% ఆఫ్ ద ప్రొడక్షన్ టైం కూడా తగ్గిపోయింది. 60% ఆఫ్ ద ప్రొడక్షన్ తగ్గిపోయింది. వెల్డింగ్స్ తగ్గిపోయింది. ఇవన్నీ తగ్గిపోయింది. సో ఇలా 3D ప్రింటింగ్ ద్వారా మనకి ఇలా ఫస్ట్ మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది. సో అందువల్ల ఇది ఫ్యూచర్ లో మనకి చాలా బెనిఫిట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. చూడండి, PS4 ఇంజన్ ఈస్ ద ట్రెడిషనల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ త్రూ ద మిషనింగ్ అండ్ వెల్డింగ్స్ ద్వారా మిషన్స్ ద్వారా తయారు చేసేవాళ్ళు. చాలా ఎక్కువ మొత్తంలో మనకి టైం పట్టేది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఆ టైం కానీ అవన్నిట్లను కూడా సో మనము చేయడం జరిగింది. సో దాన్ని ఇట్లా తగ్గించడం జరిగింది. సో ఈజీగా మనకి ఉంటుంది అనమాట. దిస్ ఇంజన్ యూజెస్ ద ఎర్త్ సోలబుల్ బయోప్రొపెల్లెడ్ కావచ్చు నైట్రోజన్ టెరాక్సైడ్ కానీ అండ్ మీథైల్ హైడ్రోజన్ అయిన ఫ్యూల్స్ ని వాడుతూ ఉంటారు అనమాట. ఈ PS4 స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ ఇవి వాడుతుంటారు అనమాట. ఇంజన్ దాంట్లో ఫ్యూల్ అనేది ఇవి వాడుతుంటారు. సో దీన్ని దేంతో తయారు చేస్తారు? మనకి లేజర్ పౌడర్ తోటి ఇంత తక్కువ కాస్ట్ లో మనకి. సో ఇప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా డైరెక్ట్ ఏం చేస్తారు? ముందే ఆన్లైన్ లో ప్రిపేర్ చేస్తారు దాన్ని. సో ఆటోమేటిక్ గా 3D ప్రింటింగ్ ద్వారా ఏం చేస్తారు? ఇంజన్ అనేది తయారైపోతుంటది మనకి. లేకుంటే వెల్డింగ్ కొట్టు, జాయింట్ కొట్టు, సుత్తే కొట్టు, కుచ్చు, ఇవన్నీ పనులు. సో అందువల్ల సో దట్ ఈస్ ఇస్ సక్సెస్ఫుల్. దట్ ఈస్ PS4 3D ప్రింటింగ్ రాకెట్ ఇంజన్. ఓకే, నెక్స్ట్ one. ISRO successfully conducted the first ignition test of the semi cryogenic PITA. ఏమన్నాడు? సెమీ క్రయోజెనిక్ పిటా ఇటు మహేంద్రగిరి సో ప్రొపల్షన్ సెంటర్ మన తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్. ఇక్కడ మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ లో మనకు టెస్ట్ చేయడం జరిగింది. దేన్ని టెస్ట్ చేశారంట? సో దేన్ని? పిటాని టెస్ట్ చేశారని చెప్తున్నారు. వాట్ ఈస్ మీన్ బై పిటా? పిటా ఈజ్ నథింగ్ బట్ చూడండి ఇక్కడ ప్రీ బర్నర్ ఇగ్నైటేషన్ టెస్ట్ ఆర్టికల్. పిటా ఈజ్ నథింగ్ బట్ ప్రీ బర్నర్ ఇగ్నైటేషన్ టెస్ట్ ఆర్టికల్. దాన్ని ఏమంటున్నాం? పిటా అని చెప్తున్నాం. పిటా స్టాండ్స్ ఫర్ ప్రీ బర్నర్ ఇగ్నైటేషన్ టెస్ట్ ఆర్టికల్. దేనికి సంబంధించి అంటే ఈ క్రయోజెనిక్ ఫ్యూల్ కి సంబంధించి. క్రయోజెనిక్ ఫ్యూల్స్ అంటే ఏంటిది మనకి అంటే సో లిక్విడ్ రూపంలో ఉండే వాటిని ఏమంటాం మనం? క్రయోజెనిక్ ఫ్యూల్స్ అంటాము. చాలా కూల్ గా -196 డిగ్రీ సెల్సియస్ లో ఉంటాయి కదా, క్రయోజెనిక్ ఫ్యూల్స్ అంటాం మనం. సో ఈ క్రయోజెనిక్ ఫ్యూల్స్ మనకి ఏరోప్లేన్ నుంచి మన శాటిలైట్లలో రాకెట్ ఇంజన్స్ లలో వాడేటివన్నీ కూడా ఏంటి? క్రయోజెనిక్ ఇంజన్సే. సో ఇప్పుడు మన క్రయోజెనిక్ కాకుండా ఇక్కడ ఏమంటున్నాం? సెమీ క్రయోజెనిక్ అంటున్నాం. అంటే కొంచెం సాలిడ్ లిక్విడ్ ఫామ్ కాకుండా మధ్యలో ఉంటాయి. అలా సెమీ క్రయోజెనిక్ ఇంజన్స్ ని మనము సో టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని బర్న్ చేసాం. ఏంటి? ప్రీ బర్నర్ ఇగ్నైటేషన్ టెస్ట్ అంటే ఏంటిది? దాన్ని బర్న్ చేస్తే దానివల్ల ఎనర్జీ జనరేట్ అవుతుందా? ఎనర్జీ జనరేట్ అవుతే ఆ ఎనర్జీ అనేది మనకి శాటిలైట్ పైకి లేవడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది టెస్ట్ చేసాం. సార్ ఇప్పటివరకు మన శాటిలైట్ మనం చాలా చేస్తున్నాం కదా, ఈ మనకి తోపు కదా అని ఇండియా అనవచ్చు. కాబట్టి ఇప్పటివరకు మన భారతదేశంలో చాలా క్రయోజెనిక్ ఫ్యూల్స్ ఉన్నాయి. కానీ
ఇంకా తక్కువ కాస్ట్ తోటి మనం తయారు చేసేటట్టు కొత్త కొత్త ఫ్యూల్స్ ని కూడా తయారు చేయాలి కదా, కొత్త కొత్త ఇంజన్స్ తయారు చేయాలి కదా. ఎన్ని రోజులు అదే పాత చింతకాయకి వేలాడుతాం. సో కాబట్టి అందువల్ల పాత చింతకాయకి సస్తి చెప్పి కొత్త చింతకాయ బాగా రుచి ఉంటుందని చెప్పేసి, సో కాబట్టి మనం ఏం చేయాలి, కొత్త కొత్తవి కూడా తయారు చేయాలి. అందుకోసమే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని మనకు ఇది లాంచ్ వెహికల్ Mark 3కి మనకి తయారు చేస్తున్నాం. చూడండి, ఇస్రో డెవలపింగ్ ద 2000 kN thrust of the semi engine utilizing the liquid oxygen plus kerosene propellant combination to enhance the payload capability of the launch vehicle Mark 3. So launch vehicle Mark 3 ని ఫ్యూచర్ లో ఉపయోగించుకోవడానికి కోసము ఈ 200 kilonewtons ఆఫ్ ద ఎనర్జీ జనరేట్ అవ్వడానికి కోసము మనకి ఇది మిక్స్ చేస్తున్నారు. ఇది సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సో యూటిలైజింగ్ ద సో మన కిరోసిన్ ప్రొపెల్లెంట్ ని ఇవి మిక్స్ చేస్తున్నారు అనమాట మనకి. ఓకేనా, సో మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో డెవలప్మెంట్ చేయడానికి వాడుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ పిటా. సో పిటా ఇస్ దట్ ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇంజన్ పౌడర్. సో ఇంజన్ పౌడర్ హెడ్ సిస్టమ్ ఎక్స్క్లూడింగ్ ద టర్బో పంప్స్ వాజ్ రియలైజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇంజన్ ఇంజన్ డెవలప్మెంట్ లో. సో ఈ పౌడర్ ఇది లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ ప్రొపెల్లెంట్ కాంబినేషన్ ని తయారు చేస్తున్నారు దాన్ని. సో దాన్ని మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ చైనా సక్సెస్ఫుల్లీ చాంగే 6 అనే చాంగే అంటే చైనా భాషలో మూన్ అని అర్థం. చాంగే అంటే ఏంటిది, చైనా భాషలో మూన్ అని అర్థం. ఇది లాంచ్ చేశారు. అయితే ఈ చాంగే యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే మనం మాట్లాడదాం. చాంగే 6 అనేది May 3 of 2024 రోజు చైనా యొక్క చైనా CNSA దట్ ఈస్ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏ రాకెట్ ద్వారా లాంగ్ మార్చ్ 5Y8 అనే ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఇది మూన్ అనమాట, వాళ్ళ భాషలో మూన్ అనేది. అయితే ఎక్కడ నుంచి లాంచ్ చేశారు, వెంచింగ్ స్పేస్ లాంచ్ చేశారు. సదరన్ ప్రావిన్స్ ఆఫ్ ద హైనాన్ చైనా నుంచి లాంచ్ చేశారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే మనకి ఓకేనా, ఇట్లా జాబిల్లి ఉంటాయి కదా. ఓకే, ఇట్లా జాబిల్లి అంటే చందమామ కదా. సో రైట్, జాబిల్ని చూపించి బుగ్గలకి వెళ్ళి అమ్మ అన్నం పెట్టిందని చిన్నప్పుడు అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి మూన్కి ఎప్పుడు ఈ సైడే కనిపిస్తుంది, అవతల సైడ్ కనిపించదు. అవతల సైడ్ మనకు కనిపించదు ఎందుకంటే మనకి ఎర్త్ యొక్క రొటేషన్ స్పీడ్ కానీ అండ్ నెక్స్ట్ మూన్ యొక్క రొటేషన్ స్పీడ్ కానీ రెండు ఏముంటాయి, సేమ్ ఉంటాయి. రెండు సేమ్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఒకటే సైడ్ కనిపిస్తుంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఫార్ సైడ్ మనకు కనిపించని సైడ్ యొక్క ఏది సౌత్ పోల్. సో సౌత్ పోల్ మనకు కనిపించని సైడ్ అంటే అదర్ సైడ్ ఏంటిది, ఫార్ సైడ్. సో మనకు మూన్కి ఒకటే సైడ్ కనిపిస్తుంటుంది. ఎప్పుడు ఇదే చూస్తావు నువ్వు, చందమామ రావే జాబిల్ రావంటే అది రాదు, మనం కాదు పోదు, కానీ ఎప్పుడు ఇదే కనిపిస్తుంటది. ఓకేనా, కానీ నీ జీవితంలో ఏదో చందమామ జాబిల్ అయితే వస్తుంది, దానివల్ల చీకటి అయితే అమావాస్య పౌర్ణమి అయితే నీవే తెలుసుకోవాలి. రైట్, సో కాబట్టి సౌత్ పోల్ అండ్ నెక్స్ట్ ఏంటి ఫార్ సైడ్. సో సౌత్ పోల్ అండ్ ఏంటి ఫార్ సైడ్ అనేది ఉంది ఇది. ఓకేనా, సో దానిపైకి పంపించారనమాట మామూలుగా ఇప్పుడు చూడ. కాబట్టి ఆయన దాంట్లో పంపించాం. మనం కూడా సార్ మొన్న ఇక్కడే దిగినాం కదా సౌత్ పోల్ అంటే, సో మనం కూడా సౌత్ పోల్ సైడే దిగినాం, కానీ అదర్ సైడ్ కాదు, మామూలు సైడే. అండ్ రెండోది ఏంటిదంటే అక్కడికి పోయి ఉండట్లేదు అది, అక్కడికి పోయి తను ఏం చేయాలి, పదరాన్ని గడ్డపారతో దవ్వి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని భూమి మీదకి ఏం రావాలో మళ్ళీ తీసుకొని రావాలి. ఓకే, నరేంద్ర మోదీ వచ్చి మన అమరావతికి వేసినాడు కదా, ఏమని ఇంత ఏంటిది ఇంత మట్టి తీసుకొచ్చి ఇంత జిలాలు తీసుకొచ్చి ఇదే అమరావతి అన్నాడు. ఏమైంది, లాస్ట్కి పోయింది మొత్తం. ఓకే, జిగా అయిపోయింది. ఇంత మట్టి ఇంత ముంతల నీళ్ళు తీసుకొని వచ్చినాడు. రైట్, సో అంతే కదా. రైట్, సో అట్లానే ఇది కూడా ఏం చేయాలి, ఇంత మట్టి తీసుకొని రావాలి మనకి. సో కాబట్టి ఇట్ వర్క్స్ ద ఫస్ట్ మిషన్ టు కలెక్ట్ అండ్ బ్రింగ్ ద శాంపుల్స్ ఫ్రమ్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి శాంపుల్ ని తీసుకొని మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలన్నమాట. దాని పేరు ఈ చాంగే 6 అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా చాంగే 6 లాంచ్ చేసే ప్రోబ్ దట్ చూడండి, వరల్డ్స్ ఫస్ట్ మిషన్ టు కలెక్ట్ ద శాంపుల్స్ ఫ్రమ్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి, మనకు కనిపించిన సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి. ఓకే, చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడకు అంటారు కదా బాలకృష్ణ, అట్లా ఇది కూడా మూన్ కూడా అంటుంది, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడకంటే రెండో వైపు చూస్తా అంటున్నాడు ఎవరు, చైనా వాడు. ఓకే, సో కాబట్టి అదనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎక్కడ ల్యాండ్ అవబోతుంది, అపోలో బేసిన్ దగ్గర ల్యాండ్ అవబోతుంది. దట్ ఇస్ ద ఓల్డెస్ట్ క్రేటర్ అంటే ఏంటి, పెద్ద బొక్క అనమాట. బొక్క, ఒక మూన్ పైన ఉండే పెద్ద బొక్క పేరేంటిది, ఈ సౌత్ పోల్ దగ్గర ఉండే పెద్ద బొక్క పేరేంటిది, క్రేటర్ అంటే కదా ఒక గుంత లాంటి ప్రదేశాన్ని ఏమంటాం, క్రేటర్ అని చెప్తుంటాం. సో అది సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి అపోలో బేసిన్ దగ్గర మనకి సౌత్ పోల్ దట్ ఈస్ అటికిన్ బేసిన్ ఆన్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఈ అపోలో బేసిన్ కానీ నెక్స్ట్ అంటే అటికిన బేసిన్ కానీ ఆ రెండింటి బేసిన్ల దగ్గర మనకి ల్యాండ్ అవుతుంది. దానికి రెండింటిలో 53 రోజుల పాటు ఏం చేస్తుంది ఉంటుంది, తిరిగి ఏం చేస్తుంది తీసుకొని వస్తుంది అనమాట. దాంట్లో ఏంటిది ఆర్బిటర్ కానీ ల్యాండర్ కానీ అసెండర్ కానీ రిటర్నర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏముంది తెలుసా, జిగా వేలో మన పాకిస్తాన్ యొక్క చిన్నదాన్ని కూడా పంపించారు. ఇక్కడ ఎగ్జామినేషన్ డౌట్ వస్తుంది. చాంగే 6 ఏదైతే ఉందో దీంట్లో మనకి పాకిస్తాన్ కూడా పంపించినారు.
ఓకేనా, పాకిస్తాన్ ఏం పంపించున్నారు ఇది చూడండి, ఐక్యూబ్ కమార్ క్యూబ్ సాట్ అనేది ఎవరిది, పాకిస్తాన్ది. ఇది ఎవరెవరు కలిసి తయారు చేశారు, సో వీళ్ళు ఇక చూస్తే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ ఇస్లామాబాద్ పాకిస్తాన్, అండ్ నెక్స్ట్ షాంఘై జయో ట్యాంగ్ యూనివర్సిటీ ఆఫ్ ద షాంఘై, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ అండ్ ద సో అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ సుప్రార్కో వీళ్ళు తయారు చేశారనమాట పాకిస్తాన్ ఏజెన్సీకి సంబంధించి. వీళ్ళందరూ తయారు చేసినటువంటి వీళ్ళు ముగ్గురు కలిసి తయారు చేసినటువంటి ఏంటిది ఐక్యూబ్ కమార్ అనే శాటిలైట్స్ ని కూడా మనకు పంపించడం అనేది జరిగింది. ఓకేనా, సో కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2020లో, సో నవంబర్ 2020లో మనకి చైనా అనేది చాంగే ఫైన్ లాంచ్ చేసింది. ఈ చాంగే ఈ ఫైన్ కూడా ఏమైంది, ఇట్ ఈస్ ఆల్సో వాట్ వరల్డ్స్ ఫస్ట్ నియర్ సైడ్ ఆఫ్ ద వాట్ మూన్ శాంపుల్స్ ఆఫ్ మిషన్ ద 44 years. సో మనకి కనిపించే సైట్ నుంచి శాంపుల్ తీసుకొని వచ్చింది ఏది, చాంగే 5. ఇప్పుడు కనిపించిన సైట్ నుంచి శాంపుల్ తీసుకొని రావడం జరుగుతుంది. రెండోది చాంగే 5 అనేది కనిపించే సైడ్, చాంగే 6 అనేది కనిపించిన సైట్ నుంచి మనకి శాంపుల్ తీసుకొని వచ్చింది. ఇది ఆల్రెడీ నవంబర్ 2020లో లాంచ్ చేశారు, ఇది చాంగే 5 అది అయిపోయింది. అక్కడ నుంచి శాంపుల్ ఇప్పుడు కనిపించిన సైడ్ నుంచి శాంపుల్ తీసుకొని రావాలి. రెండు కూడా ఎవరు లాంచ్ చేశారు, చైనానే లాంచ్ చేసింది. కనిపించే సైడ్ చూడు, ఒకవైపు చూడంటే రెండు వైపులు చూస్తా అని చెప్పినాడు, చాంగే 5 చాంగే 6. ఓకేనా, లాస్ట్కి ఏమైంది, అక్కడికి వెళ్ళిన మట్టి తెచ్చుకోవడం, ముంతలు వేసుకున్నాడు, ఇంత బూడిద పూసుకున్నాడు లాస్ట్కి. ఓకేనా, అది పక్కన పెట్టేద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి, ఒక మిషన్స్ పెడతారు అనమాట. ఆ మిషన్స్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, భూమిలోకి కన్వర్ట్ చేయాలి. ఆ భూమిలో కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏమవుతుంది, రాళ్ళుగా మారిపోతుంది అమ్మా. ఏమంటది, రాళ్ళుగా మారిపోతుంది. అప్పుడు నువ్వు పాటేసుకోవచ్చు, రాళ్ళల్లో ఇసకల్లో రాసాము, ప్రేమ లేఖ కాదు, గ్రూప్ 2. ఓకే రైట్. సో కాబట్టి ఇలా మనకి ఏంటిదంటే, సో ఇక్కడ కూడా ఏంటిదంటే మనకి ఇది ఇక్కడ కాదు, ప్రపంచంలో ఇది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెండవ స్టేజ్ అనమాట. ఏ దేశంలో ఇదంతా స్టార్ట్ అయిందంటే మనకి ఐస్లాండ్ లో. ఇక్కడ ఐస్లాండ్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. చూడండి, ఇది ఒక చూడండి, క్లైమ్ వర్క్స్ అనేది ఏంటిదంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ పేరు. ఇక్కడ ఏంటిది, క్లైమ్ వర్క్స్. ఓకేనా, క్లైమ్ వర్క్స్ అంటే క్లైమేట్ మీద వర్క్ చేస్తాను కదా, ఇది ఒక మనకి ఏంటిది, సో మనకు ఒక పెద్ద స్టార్ట్అప్ కంపెనీ. ఏది క్లైమ్ వర్క్స్ అనేది ఏంటిది, సో పెద్ద స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఈ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని పెద్దదాన్ని లాంచ్ చేశారు. ఏంటిది, సీడాక్ అని, సారీ సీడాక్ కాదు, డాక్సీ. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో డాక్సీ అంటే చూడండి, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్. సో దీని పేరు ఏం పెట్టినారు, ఇక్కడ ఇది డైరెక్ట్ ఎయిర్ లో ఉన్నటువంటి ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. దాన్ని దీంట్లో భూమి లోపలికి ఏం చేయాలి, స్టోర్ చేయాలి. భూమి లోపలికి పంపించి స్టోర్ చేస్తే అది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైతుంది, అంతా కూడా రాక్స్ లాగా కన్వర్ట్ అవ్వడానికి వాళ్ళు ఒక టెక్నాలజీని కనిపెట్టినారు. ఓకేనా, సో దాని పేరు ఏంటిది మనకి, సో ఆపరేషనల్ డైరెక్ట్ ఎయిర్ అండ్ క్యాప్చర్ స్టోరేజ్ ప్లాంట్. అండ్ ఈ పెద్ద ప్లాంట్ ఉంది కదా, సో ఈ ప్లాంట్ పేరు ఏం పెట్టారంటే మ్యామత్ అని పేరు పెట్టినారు. దీని పేరు ఏంటిది, మ్యామత్. ఈ మ్యామత్ ఏం చేస్తుంది, ఎయిర్ లో ఉన్నటువంటి డైరెక్ట్ ఎయిర్ ఏది కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని భూమిలోకి పంపిస్తూ ఉంటుంది అనమాట మ్యామత్. ఓకే, సో ఎంత చూడండి, ఒక రోజుకి సంవత్సరానికి 36,000 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ప్రాణం, ఒక సంవత్సరానికి 36,000 ఆఫ్ ద ఆనంని పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ డాక్ ప్లాంట్ క్లైమేట్ వర్క్స్, 10 times బిగ్గర్ దాన్ ద ఓర్కా. సో ఓర్కా విచ్ వాజ్ ఆల్రెడీ ఓపెన్ ఇన్ ద 2021లో ఆల్రెడీ మనకి ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఐస్లాండ్స్ లో చిన్నది ఓర్కా అనేది ఓపెన్ చేశారు. ఇది ఫస్ట్ ప్లాంట్ అనమాట. సెకండ్ ప్లాంట్ ఇది సెకండ్ ప్లాంట్. ఫస్ట్ ప్లాంట్ పేరు ఏంటిది, ఓర్కా, ORCA, ఓర్కా బేటా. సో కాబట్టి ఇది ఫస్ట్ ప్లాంట్, ఇది ఏంటి సెకండ్ ప్లాంట్ అనమాట. ఓకేనా, ఏంటి కార్బన్ క్యాప్చర్, ఏంటి కార్బన్ డైరెక్ట్ ఎయిర్ అండ్ క్యాప్చర్ అండ్ ద స్టోరేజ్ ప్లాంట్ అనమాట డాక్సీ. సో ఇది మనకు తయారు చేయడం అనేది జరిగింది. సో ఇట్ విల్ బి ఆపరేషనల్ బై ద ఎండ్ ఆఫ్ ద 2024. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉన్నాయి. ఏ దేశంలో అమ్మా, ఐస్లాండ్ లో. దాని పేరేంటిది, మహమ్మద్. ఎవరు తయారు చేశారు, క్లైమ్ వర్క్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ అనేది స్విట్జర్లాండ్ కి చెందినటువంటి స్టార్ట్అప్ కంపెనీ తయారు చేసింది. కానీ ఏ దేశంలో పెడుతున్నారు, స్విట్జర్లాండ్ లో పెట్టట్లేదు. ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు, మనకి పెట్టేది ఎక్కడ ఐస్లాండ్ లో పెడుతున్నారు. ఓకేనా రైట్. సో ఇదంతా దాని యొక్క స్టోరీ చూడండి. సో 72 కలెక్టర్స్ ఉంటాయంట దాదాపు. సో 400 నుంచి 600 tons per the by 2006. ఇదంతా మనకి అవసరం లేదు. సో ఇది మనకి క్లైమ్ వర్క్స్ అనే ఆర్గనైజేషన్, జ్యూరిచ్ స్విట్జర్లాండ్ యొక్క కంపెనీ దీనికి సంబంధించి. సో ఏ దేశంలో పెడుతున్నారు వీళ్ళు, పెట్టడం అనేది ఐస్లాండ్ దేశంలో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత మన దేశాలలో కూడా రావాల్సి వస్తుంది. మరి అక్కడ సక్సెస్ అయితే మన దేశంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాంటి మనకి మేమ్మతులు మనం కూడా పెట్టుకొని, ఉరకాల మేమ్మతులు పెట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ రా అని చెప్పేసి మనం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అని చెప్పేసి జపాన్ లాంచెస్ ద వరల్డ్ సో 6G డివైస్, దట్ ఈస్ 20 times faster than 5G.
సో 20 times faster than 5G సంబంధించి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 20 times faster than the గోల్డ్ స్టాండర్డ్ 5G టెక్నాలజీ. 5G టెక్నాలజీ కన్నా 20 times faster ఉన్నటువంటి 6G టెక్నాలజీని మనకు టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జపాన్ దేశంలో టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు టెస్ట్ చేశారు మీ అందరికి తెలుసు. మనం అప్పట్లో బచ్పన్లో ఉండేటప్పుడు ఏమిటి డోకోమో ఉండేది కదా, వాళ్ళు అనమాట. ఎవరు డోకోమో వాళ్ళు. ఎవరు డోకోమో. సో దట్ ఈస్ అ జపాన్ లీడింగ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ద వాట్ NTT డోకోమో అండ్ నెక్స్ట్ వచ్చి నిప్పన్ టెలికాం కార్పొరేషన్. NTT అంటే అదే నిప్పన్ టెలికాం కార్పొరేషన్ అండ్ NEC కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్ 2. వీళ్ళందరూ కలిసి దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ద 6G టెక్నాలజీ ఇస్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ ద వాట్ రియల్ టైమ్ హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్స్ యాజ్ వెల్ as ఇమ్మెన్స్ వర్చువల్ మిక్స్డ్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్. ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ రావడం అనేది జరుగుతాయి. సరే చూద్దాం ఏం జరుగుతుందని మనకి వెళ్ళే ప్రస్తుతానికి అయితే జస్ట్ అలా 20 times 5G స్పీడ్తో ఉన్నదాన్ని మన నిప్పన్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. దాని జపాన్లో ఏం చేసాం టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఏం చేసామమ్మా టెస్ట్ చేసాము. చూడండి దాని స్పీడ్ ఎంత, సో 10 gigabits per second. ఇంత 100 Gbps స్పీడ్ తోటి పోతుంది. అది ఎంత 100 Gbps అంటే మామూలు స్పీడ్ కాదు అది. అంతే కదా, మామూలుగానే 100 Gbps స్పీడ్ తోటి పోతుంది అది. ఓకే 20 times ఫాస్టర్ అంట. అంతే కదా, 100 divided by 20 తీసామనుకోండి. ఇప్పుడు 5 Mbps 5 Gbps 5 Gbps అనేది మనకి 5G అయితే సో ఆల్మోస్ట్ దానికన్నా 20 times అని చెప్తుంది నేను. ఓకే మన ఇండియా అది కంట్రీ టు కంట్రీ వేరే అవుతుంది మళ్ళీ 5G టెక్నాలజీ స్పీడ్ అనేది. ఓకే నెక్స్ట్ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అన్వీల్ బాట్ FW200 దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ బాంబర్. సో ఇది ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ బాంబర్ సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో ఈ రెండు కంపెనీస్ బెంగళూరు బేస్డ్ ఏంటిది బెంగళూరు బేస్డ్ కంపెనీ అయినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ద ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళిద్దరు కలిసి మనకు ఒక అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ ఓకే యుద్ధాలలో ఉపయోగించి ఏంటి మనుషులు లేకుండా ఉండే డ్రోన్స్ ఉంటాయి కదా. సో డ్రోన్స్ అని మనం ఏమంటాం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం కదా. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఫ్లయింగ్ వెడ్జ్ సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని వీళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ 200B. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మిలిటరీ గ్రేడ్ బాంబర్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ బాంబ్స్ వేస్తుంటాయి మనకి మీకు చెప్పా కదా ఒకసారి మనకి హిందుస్థాన్కి జాన్బాజ్ చూడమని చెప్పేసి. హిందుస్థాన్కి జాన్బాజ్లో మన క్లైమాక్స్ బాంబులు వేస్తూ ఉంటాయి పైనుంచి డ్రోన్స్. ఈ డ్రోన్స్ నుంచి ఏం చేస్తారు పైనుంచి బాంబ్స్ అని డ్రాప్ చేస్తుంటారు డ్రోన్స్ ద్వారా. సో అలాంటిది మనకి ఏంటిదంటే ఫస్ట్ ఇండిజినస్ బాంబర్. అంటే మరి డ్రోన్స్ ద్వారా బాంబులు వేసే టెక్నాలజీ మన దగ్గర లేదా అంటే మన దేశంలో లేదు, వేరే దేశాలలో ఉన్న వేరే దేశాల నుంచి మనం కొనుకొచ్చుకున్నాం టెక్నాలజీ. కానీ మన దేశంలో మన కాళ్ళ మీద మనం తయారు చేసుకున్నటువంటి బాంబులు వేసే డ్రోన్స్ అనమాట. అర్థమవుతుందా? ఫ్లయింగ్ వెడ్జ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఏంటిది బాంబర్ డ్రోన్స్. ఏంటిది బాంబర్ డ్రోన్ అగైన్ టు లీవ్ ఫర్ ద వాట్ మేక్ ఇన్ ఇండియా. చూడండి మేక్ ఇన్ ఇండియాకి ఇది మంచి గొప్ప ఇదన్నమాట మనకి. సో వీళ్ళిద్దరు కలిసి తయారు చేశారు. ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లేదు ఒకటి. ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ద వాట్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిసి మనకి బాంబర్ డ్రోన్స్ అని తయారు చేశారు. మనకి ఏంటిది బాంబర్ డ్రోన్స్. ఇండియాలో మొట్టమొదటి బాంబులు వేసే డ్రోన్స్ అనమాట. మనకి హిందుస్థాన్కి జాన్బాజ్ సినిమా చూస్తే మీకు ఆ సినిమా కాదు వెబ్ సిరీస్ G5 లో ఉంటాయి. దాంట్లో అన్నీ ఉంటాయి. వాడు టెర్రరిస్ట్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు తెలుసా డ్రోన్స్ ఉపయోగించి పబ్లిక్ మీటింగ్ ఎక్సైట్ జరుగుతుంటే అక్కడ బాంబులు వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. 5-6 బాంబులు వేస్తాడు వాడు. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెజినా కసాండ్రా బాగుంటుంది చూడొచ్చు. హీరోయిన్ కాదు స్టోరీ. ఓకే రైట్. సో ఫ్లయింగ్ బెడ్స్ అఫ్ కోర్స్ రెజినా కూడా బాగానే ఉంటుంది అనుకోండి, ఆ పక్కన పెట్టండి. సో చూడండి సో ఇట్ ఈస్ 200 MB. ఇట్ ఈస్ అవాట్ మీడియం ఆల్టిట్యూడ్ అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ వేరియల్ ఎంటైర్లీ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా కంప్లీట్లీ. సో ఇట్ బోస్ట్ 12 నుంచి 20 hour ఎండ్యూరెన్స్ వరకు 12 నుంచి 20 hours వరకు మనకి గాలిలో ఉంటుంది అనమాట. దాని స్పీడ్ తీసుకుంటే మనకి ఇక్కడ చూస్తే 370 km/h స్పీడ్ తోటి మనకి ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. సో 200 కిలోమీటర్ల మనకి హైట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా. కెపాసిటీ అంటే 100 kgs కెన్ క్యారీ ద వాట్ మాక్సిమం 498 kgs వరకు అది క్యారీ చేయగలుగుతుంది అనమాట మనకి. ఓకేనా. సో 25 crore rupees అనమాట. ఒక డ్రోన్ యొక్క కాస్ట్ ఎంత మనకి 25 crore rupees అనేది ఆ యొక్క డ్రోన్ యొక్క కాస్ట్ అనమాట. మనకు కూడా గవర్నమెంట్ అనేది సో వాటిని తీసుకుంటుంది ఖచ్చితంగా. మనం తీసుకోవడానికి ఏముంది అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి డ్రోన్ పేరు ఏంటంటే ప్రిడేటర్ డ్రోన్స్ అంటారు. ఏంటి ప్రిడేటర్ డ్రోన్స్. సో ఆ ప్రిడేటర్ డ్రోన్స్ తో కంపేర్ చేస్తే మనకి చాలా చీప్ అనమాట. ఓకేనా. చాలా తక్కువ కాస్ట్కే తయారవుతున్నాయి అనమాట మనకి ఇండియాలో. ఓకేనా. సో కాబట్టి దయచేసి సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా.
So that is in the 2023, that is a Flying Birds company. So became the first entity to secure the director of the civil aviation. So that unmanned aerial vehicle technology కి సంబంధించి సో దానికి ఫస్ట్ మనకి ఏంటిది సర్టిఫికేషన్ రావడం జరిగింది అనమాట ఈ కంపెనీకి. అంటే డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పర్మిషన్ రావాలి. డ్రోన్స్ ఎగరేయాలంటే పర్మిషన్ లేకుండా మనకు కుదరదు కదా. సో డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా పర్మిషన్ ఇచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇలా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాటిని కమర్షియల్ గా అమ్మడానికి కోసం పర్మిషన్ ఇచ్చిన ఫస్ట్ కంపెనీ అని ఇది చెప్పొచ్చు. ఇది ఫ్లయింగ్ బర్డ్స్. ఎగ్జామినేషన్ లో కొంచెం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక డిఫెన్స్ లో, ఒక డిఫెన్స్ సెక్టర్ లో ఏమని చెప్పొచ్చు, ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు మనకి ఇండియాకి. అంటే బాంబర్ డ్రోన్స్ ని ఒక 25 కోట్లతోటి 200 మీటర్ల హైట్ కి 350 కిలోమీటర్ల పర్ అవర్ 498 కేజీల వెయిట్ తోటి పైకి వెళ్ళి బాంబుని బలా జల్లేటువంటి టెక్నాలజీ మనం తయారు చేసామంటే సో హ్యాట్స్ అప్ టు ఫ్లయింగ్ బర్డ్స్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఏం చేశారంటే భీష్మ అనేది మనకి ఆల్రెడీ నేను చెప్పా ఇంతకుముందు కూడా, ఆల్రెడీ గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కూడా రావడం జరిగింది మనకి భీష్మ అనేది. ఓకేనా. సో భీష్మ ప్రాజెక్ట్ ఏంటిదంటే మనకి పోర్టబుల్ హాస్పిటల్స్. అంటే హాస్పిటల్ అనేది ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్ అనేది క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనమాట. మనం ఈజీగా రూమ్ ఉంటుంది హాస్పిటల్. ఎక్కడికంటే అప్పుడు 5 నిమిషాలలో హాస్పిటల్ని తయారు చేసేయచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఒక లాంగ్ బ్యాక్, ఐ థింక్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చైనా అనేది అతిపెద్ద హాస్పిటల్ని వచ్చింది. 24 hours లోనే అతిపెద్ద హాస్పిటల్ని నిర్మించింది. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ వరదలు వచ్చినాయి, అక్కడ ఇమీడియట్ హాస్పిటల్ కావాలి. అప్పటికప్పుడు ఇటుక పెట్టి సిమెంట్ వేసి పదర అని చెప్పేసి మహేష్ బాబు లాగా ఇవన్నీ వేస్తావా అయింది. అవన్నీ చేస్తే ఏమైతే వరదలు వచ్చినప్పుడు చచ్చిపీక్తాడు. అట్లా కాకుండా 5 నిమిషాలలో హాస్పిటల్ తయారవ్వాలంటే రెడీమేడ్గా రెడీ ఉండాలి. అంటే క్లోజ్ ఉంటుంది, ఇమీడియట్గా హాస్పిటల్ లాగా కన్వర్ట్ చేసేయాలి దాన్ని. అలాంటి హాస్పిటల్స్ని పోర్టబుల్ హాస్పిటల్స్ అంటాం. అలాంటి పోర్టబుల్ హాస్పిటల్స్ని మనకి భారతదేశంలో తయారు చేస్తున్నారు అండర్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద వర్డ్ భీష్మ అనే ప్రాజెక్ట్ కింద. పోర్టబుల్ హాస్పిటల్స్. భీష్మ అంటే చూడండి ఇదేంటి ప్రాజెక్ట్ భీష్మ అంటే భారత్ హెల్త్. సో భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ అండ్ హిత అంటే మంచితనానికి, అండ్ మైత్రి అంటే ఏంటి ఫ్రెండ్షిప్. సో దట్ ఈస్ హెల్త్ కి సంబంధించి. సో కాబట్టి సో ఇట్ ఈస్ ఇనిషియేటివ్ స్పెసిఫికలీ డిజైన్ టు ట్రీట్ అప్ ద 200 క్యాజువాలిటీస్. సో ఇన్ ద ర్యాపిడ్ అండ్ కాంప్రహెన్సివ్ కేర్. ఇమీడియట్ గా ఎక్కడంటే అక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసేసి ఒక 200 మందికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఏ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పోర్టబుల్ హాస్పిటల్స్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే సో ఈ హాస్పిటల్స్ ని ఈ ఎయిర్ లిఫ్టెడ్ అనమాట. ఫస్ట్ ఎయిర్ లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ ఇన్ ద ఆగ్రా ఉత్తరప్రదేశ్ లో టెస్ట్ చేశారు. అంటే ఏంటిది, ఈ హాస్పిటల్స్ ని ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ పట్టుకొని ఇలా గాల్లో పట్టుకొని పారాచూట్ ద్వారా దీన్ని పైకి తీసుకెళ్తున్నారు. పైకి తీసుకెళ్లి ఇప్పుడు సపోజ్ అన్న వరద వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఈ హాస్పిటల్ ని లిఫ్ట్ చేసి తీసుకుపోయి ఆ ప్రాంతంలో పెట్టేస్తుంది హెలికాప్టర్. అట్లా అర్థమైందా. హైదరాబాద్లో ఉంది, లేదంటే విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో బీచ్ దగ్గర బాగా ఎవరో కొట్టుకపోయారు, లేదంటే వరదలు వచ్చినాయి అనుకుందాం, సపోజ్ సైక్లోన్ వచ్చి అక్కడ క్యాజువాలిటీస్. అప్పుడు ఏం చేస్తాం, హైదరాబాద్ నుంచి ఇమీడియట్ గా హాస్పిటల్ లేపుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. ఇమీడియట్ గా పెట్టగానే అక్కడ 200 మంది వరకు ఏమేయచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో అలా మనం టెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హాస్పిటల్ని డ్రాప్ చేయడం జరిగింది. సో ఆ డ్రాప్ చేసి టెస్ట్ చేశారనమాట మనకి. సో దట్ ఈస్ ద ఆగ్రా దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద టెస్ట్ ద వర్డ్ భీష్మ. సో దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది ఎయిర్ లిఫ్టెడ్. ఏమంటున్నాం పోర్టబుల్ అంటే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేది. ఎయిర్ లిఫ్టెడ్ అంటే ఏంటిది, హెలికాప్టర్ ద్వారా కానీ పారాచూట్ ద్వారా కానీ లిఫ్ట్ చేసి వేరే దగ్గర పెట్టినాం. ఆ టెస్ట్ ఎక్కడ చేసాం మనం, ఆగ్రాలో చేయడం జరిగింది. ఆగ్రాలో చేయడం జరిగింది ప్రాజెక్ట్ భీష్మ కింద. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే. సో ఇట్ ఆల్సో యూజెస్ అవార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఇవన్నీ చూడకుండా జరుగుతుంది. ఇవన్నీ కూడా సో జస్ట్ 12 minutes లోపల మొత్తం కూడా దాన్ని ఏం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఆస్ట్రోనమర్స్ డిటెక్టెడ్ ద రాకీ ప్లానెట్ 55 క్యాంక్రీ E విత్ అట్మాస్ఫియర్ ఉందంట. దాని మరి అట్మాస్ఫియర్ ఉన్నదాన్ని మనకు కనిపెట్టారంట. మరి ఫస్ట్ టైం మనం చూద్దాం. మరి ఇట్లాంటి అడగారు ఎగ్జామినేషన్ లో, బట్ అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి మరి ప్లానెట్ అని చెప్తున్నారు, రాకీ ప్లానెట్. అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఏంటిది రాకీ ప్లానెట్ అని చెప్తున్నారు. దాని పేరు 55 క్యాంక్రీ. ఎవరు డిస్కవర్ చేశారు దీన్ని? ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. దీని పేరు 55 క్యాంక్రీ అనొచ్చు, లేదంటే దీన్ని ఏమనొచ్చు, జాన్సన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ మనకి ఎంత 45 light years ఫ్రమ్ ద అవే ఫ్రమ్ ద వాట్ ఎర్త్ నుంచి ఎంత 41 light years నుంచి దూరంలో ఉందంట మరి మనకి. ఓకేనా. సో దట్ ఈస్ సూపర్ ఎర్త్ ఆస్ట్రోనమర్స్ డిటెక్ట్ ద వాట్ రాకీ ప్లానెట్ విత్ అట్మాస్ఫియర్. దాని పేరు గుర్తుపెట్టుకోవాలి అంతే, జస్ట్ 50/55. ఓకే, జర్మన్ వాళ్ళు లాంచ్ చేశారు ఇది. సరే, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, మనం ఎందుకు చదువుకోవాలా అంటే ఇది కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. పిటా అనేది మనం కూడా టెస్ట్ చేస్తామా లేదా మనం? పిటా అనేది మనకి సో ప్రో బర్నర్ ఇగ్నైటెడ్ ఇంజన్ ఏదైతే టెస్ట్ చేస్తున్నామో పిటా అనేది, సో అలాగే సో మనము కిరోసిన్, ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఇంజన్ ని అవన్నీ టెస్ట్ చేస్తున్నాం మనం. మనం కూడా 3D ప్రింటింగ్ ద్వారా కూడా ఇంజన్స్ తయారు చేసేదాన్ని టెస్ట్ చేయాలి. అట్లానే జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే పారాఫిన్ వ్యాక్సిన్ ని వాడినారు ఇక్కడ.
ఓకేనా, అందువల్ల మనం చదవాల్సి వస్తుంది. పారాఫిన్ వ్యాక్సిన్ తోటి ఇంజన్ మండించి ఇంజన్ని పైకి లేపినారు, రాకెట్ ఇంజన్ని. అందుకోసం ఇది చదవాల్సి వస్తుంది. జర్మనీ వాళ్ళు లాంచ్ చేసారు, మనకి ఎగ్జామ్లో ఎందుకు వస్తుందని కాదు. పాయింట్ ఏంటిదంటే అందులో వాళ్ళు వేరే దాన్ని వాడినారు. అంటే ఇంజన్లో ఉండేటువంటి ఫ్యూల్ యొక్క కాస్ట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టు మనకి పారాఫిన్ వ్యాక్సిన్ వాడడం జరిగింది వాళ్ళు. అందువల్ల ఇది న్యూస్లో ఉంది మనకి. ఓకే, అర్థమవుతుందా? సో చదుదాం ఏంటిది. సో May 3 జర్మనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఏంటిది, ఇది హై ఇంపల్స్ సక్సెస్ఫుల్ లాంచ్ చేశారు. ఇది హై ఇంపల్స్ అనే దాన్ని లాంచ్ చేశారు. కానీ నెక్స్ట్ చూడండి, ఏ రాకెట్ ద్వారా, SR-75 రాకెట్ ద్వారా మనకి ఇక్కడ సో కొనిబాబా సౌత్ ఆస్ట్రేలియా నుంచి లాంచ్ చేశారు. ఎవరి వాళ్ళది, జర్మన్ వాళ్ళది, కానీ ఆస్ట్రేలియా నుంచి లాంచ్ చేసినారు. ఇది బాగానే ఉంది. ఓకేనా, ఇంతవరకు బాగానే ఉంది. మనకు కావాల్సింది ఇది కాదు, ఎన్ని శాటిలైట్ లాంచ్ చేసింది, ఏం లాంచ్ చేసింది, ఇది కాదు. కానీ కానీ ఇక్కడ SR-75 అనే శాటిలైట్ ఉందా, ఈ SR-75 అనే ఏముందమ్మా శాటిలైట్ ఉంది. ఏముంది, శాటిలైట్. కానీ ఈ శాటిలైట్ అనేది దేని ద్వారా పైకి లేచింది, ఫ్యూల్ రన్ అవ్వాలి కదా. సో ఏ ఫ్యూల్ అట అంటే చూడండి ఇక్కడ క్యాండిల్ వ్యాక్స్. ఏమన్నాడు, క్యాండిల్ వ్యాక్స్ అన్నాడు. క్యాండిల్ వ్యాక్స్ పవర్డ్ అని చెప్పాడు. ఏమన్నాడు, క్యాండిల్ వ్యాక్స్. ఇట్ ఈస్ ఫ్యూల్డ్ బై ద వాట్ పారాఫిన్ లేదంటే క్యాండిల్ వ్యాక్స్. మనకి ఇదే మనం ఏమంటాం, క్యాండిల్స్ అంటాం కదా మనం. సో వాటిని, సో ఆ క్యాండిల్స్ నుంచి మనం కొవ్వొత్తులు అంటాం కదా, దాంట్లో మనకి వ్యాక్స్ తోటి ఉంటాయి కదా. సో పారాఫిన్ లేదా క్యాండిల్ వ్యాక్సిన్. సో ఈ శాటిలైట్ లోపల ఏంటిది, మనకి ఈ క్యాండిల్ వ్యాక్సిన్ వాడడం జరిగింది. ఓకేనా, సో కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా క్యాండిల్ వ్యాక్స్. సో దానికి సంబంధించి ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఏంటిది, పారాఫిన్. సో పారాఫిన్ ప్లస్ ఏంటిది, లిక్విడ్ ఆక్సిజన్. సో పారాఫిన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ ని దీంట్లో వాడడం జరిగింది. క్యాండిల్ వ్యాక్స్ నే మనం పారాఫిన్ అని చెప్తుంటాం. అది వాడి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దానివల్ల ఏమైతే అంటే చాలా వరకు మన కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దట్ వాజ్ చూడండి. సో ద పారాఫిన్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ద రాకెట్ బికాస్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఇట్ కెన్ హెల్ప్ ద రెడ్యూస్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బై ద 50% అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సేఫర్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఫర్ ద రాకెట్స్. మామూలుగా ఏం యూజ్ చేస్తాం మనము, ఆక్సిజన్ని, లేదంటే మనకి హైడ్రోజన్ ఫ్యూల్స్ని యూజ్ చేస్తున్నాము, లేదంటే ఇవి నైట్రోజన్ ట్రైఆక్సైడ్, ఇవి ట్రాంక్యులైజర్స్, ఇవి వాడుతున్నాం జనరల్గా. కానీ వీళ్ళు ఏం వాడుతున్నారు, మనకి వీళ్ళు పారాఫిన్ వాడుతున్నారు. వీళ్ళు ఎవరు, పారాఫిన్ వాడడం జరుగుతుంది. సో ఇలా ఇంపార్టెంట్ అనమాట, మనకి పారాఫిన్ వాడారు కాబట్టి ఇది ఫ్యూచర్లో మనకి మేజర్గా. సో ఈ పారాఫిన్తో లాంచ్ చేసినటువంటి సో కంపెనీ ఏంటిది, హై ఇంపల్స్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. దేని, హై ఇంపల్స్. నెక్స్ట్, ఇండియాస్ కమర్షియల్ యుటిలిటీ సేల్స్ బెస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ రిసీవ్డ్ రెగ్యులేటరీ అప్రూవల్. బెస్ట్. సో బెస్ట్ అంటే ఏంటిది అనేది మనకి ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటిది, బెస్ట్ ప్రాజెక్ట్ అంటే సో ఇది మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఏంటిది, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము, కానీ వాటిని స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయాలంటే మనకు పెద్ద పెద్ద బ్యాటరీస్ కావాలి కదా. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్తున్నాం. చాలా వరకు మనం ఎనర్జీ, ఇప్పుడు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం ఏదో జనరేట్ చేస్తాం, కరెక్టే, బాగానే ఉంది. కానీ మనకు వాటన్నిటిలో స్టోర్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా. రైట్, బెస్ట్. సో ఇట్ ఈస్ అబౌట్ ఏమన్నాడు, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్టాండ్ అలోన్ అంటుండే. ఫస్ట్ కమర్షియల్గా అంటే కమర్షియల్గా వాళ్ళు వేరే వాళ్ళకు కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ మనకి 2 అప్రూవల్ రావడం జరిగింది. ఏంటిది, సో ఇండియాస్ ఫస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి సబ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇండియాస్ ఫస్ట్ యూటిలిటీ స్కేల్ స్టాండ్ అలోన్, సో దట్ ఈస్ సో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గెట్ రెగ్యులేటరీ అప్రూవల్ బెస్ట్ అనే దాన్ని పెట్టారు. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ బీయింగ్ డెవలప్డ్. ఈ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేశారంటే BSES రాజధాని పవర్ లిమిటెడ్, ఢిల్లీలో ఉన్నటువంటి రాజధాని పవర్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో అది పార్ట్ ఆఫ్ ఇది దేంట్లో పార్ట్ అంటే మనకి ఇది చూడొచ్చు, గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదు, నెక్స్ట్ మళ్ళీ కూడా చెప్తాను. ఓకే రైట్, చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్లో ఒకటి సో 20 వాట్ మెగావాట్స్ కెపాసిటీ, ఇంకోటి 40 వాట్ మెగావాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి 2 కూడా ఎక్కడ రాబోతున్నాయి, ఢిల్లీలో రాబోతున్నాయి. బట్ ఢిల్లీ రెగ్యులేటర్ అథారిటీ వాటికి అప్రూవల్ ఇచ్చింది ఈ పెద్ద పెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ని చేయడానికి కోసం. బ్యాటరీ స్టోరేజ్ అంటే దీంట్లో ఎనర్జీ స్టోర్ చేస్తారనమాట, మనకు అవసరమైనప్పుడు సప్లై చేస్తుంటారు. సోలార్ ఎనర్జీ ద్వారా కానీ, విండ్ ఎనర్జీ ద్వారా కానీ, అన్నింటి ద్వారా కానీ మనం ఏం చేస్తుంటాం, ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తుంటాం కదా. ఆ ప్రొడక్షన్ చేసిన ఎనర్జీని ఏం చేయాలి, స్టోర్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా వరకు మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ కోల్ ఏదైనా స్టోర్ చేస్తున్నావా, కోల్ని స్టోర్ చేస్తున్నావా? థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైనా స్టోర్ చేస్తున్నావా? లేదు. అక్కడ ప్రొడ్యూస్ అయితే ఇమీడియట్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అదే ఇంట్లో ఇన్వర్టర్ ఉందనుకో, ఇంట్లో ఇన్వర్టర్లు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఇన్వర్టర్స్లో స్టోర్ చేస్తున్నావు ఎనర్జీని, అవునా? కరెంట్ పోతే ఇమ్మీడియట్గా ఇన్వర్టర్ అరేంజ్ చేసుకొని ఇమ్మీడియట్గా బ్యాటరీకి ఛార్జ్ పెట్టుకొని ఏం మెసేజ్ వచ్చినా ఏమో అని చూసుకుంటాం, అవునా కదా? ఇన్వర్టర్ అనేది ఏంటిది, ఒక బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, కానీ అది చిన్న బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్. ఇలాంటి పెద్ద పెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కావాలి మనకి.
పెద్ద సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు పొద్దంతా ఉంటాడు, నైట్ అంతా ఉంటాడా? కాదు, పొద్దంతా సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేసుకొని ఆ స్టోరేజ్ సిస్టమ్లో స్టోర్ చేసుకుంటే నైట్ అంతా ఏం చేయొచ్చు, ఇండస్ట్రీస్కి వాడుకోవచ్చా లేదా? ఆప్షన్ ఉందా లేదా? సో అలాంటి సిస్టమ్స్ కావాలి మనకి, అర్థమవుతుందా? బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, బ్యాటరీ ద్వారా నడుస్తుందని చెప్తున్నావు, కానీ ఎట్లా నడుస్తుంది అది? ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెడితే నడుస్తుంది అది, అదా? సో అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి వస్తాయి. సో కాబట్టి ఇలా బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఈ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయింది. ఏ ప్రాజెక్ట్ కింద అంటే గ్లోబల్ ఎనర్జీ ఫర్ ద పీపుల్ అండ్ అలయన్స్ అనే ప్రాజెక్ట్ అనేది. సో ఇక్కడ ద ఇనిషియేటివ్ వాస్ సపోర్టెడ్ బై ద వర్డ్ గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్ అనేది మనకి ఒక ప్రపంచ దేశాలన్నీ కలిసి లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనకి ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగానే దీన్ని కూడా లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రపంచం మొత్తంలో కూడా ఏం చేయాలంటే మనకి ఏమంటాం, సో ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలన్నమాట, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలి. అలాగే మన ఇండియా కూడా ఏం చేసిందంటే చూడండి, సో గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్ అచీవ్ టు 1 gigawatt ఆఫ్ ద బిఎస్ కమిటీస్ బై ఇండియా 2026 అండ్ ఇండియా విత్ గోల్ ఆఫ్ 47 gigawatts బై ద 2032 వరకు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ అలయన్స్లో భాగంగా ఈ అలయన్స్ లో భాగంగా సో ఇండియాలో కూడా సో 2026 నాటికి ఏం చేయాలా, 1 gigawatt ఆఫ్ ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ రావాలి. సో 2032 నాటికి సో 47 gigawatts ఆఫ్ ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలని మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, దీన్ని బిస్ని, ఓకేనా? సో కానీ మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇలా ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ ద వర్డ్ పీపుల్ అండ్ ప్లానెట్ లో భాగంగా మనం ఫస్ట్ 2 పెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కి ఇండియాలో కమర్షియల్ గా అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫ్యూచర్ లో అన్ని రాష్ట్రాలలో ఇలా రాబోతున్నాయి. పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్లయితే ఉన్నాయో అలా థర్మల్ పవర్ ప్లాంట్ లాగానే నెక్స్ట్ ఫ్యూచర్ లో అన్ని ప్లేస్లలో ఏముంటాయి, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్లు కూడా ఉంటాయి. అర్థమవుతుంది. ఇది కొత్త ప్రాజెక్టులు కాబట్టి మనకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాను నేను చెప్పేదంతా ఉపేంద్ర సినిమాగా అనిపిస్తుంది కదా మీకు, కానీ ఫ్యూచర్ లో నార్మల్ అయిపోతాయి. థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్లయితే ఉన్నాయో ఫ్యూచర్ లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా అలానే ఉంటాయి అన్ని ప్లేస్లలో, అర్థమవుతుందా? మరి సోలార్ ఎనర్జీ అంతా ప్రొడ్యూస్ చేసి ఏడ స్టోర్ చేస్తావు, ఎవడు ముక్కులో పెడతావు, అర్థమవుతుందా? అదనమాట. సో అలా మనకి అప్రూవల్ అనేది తెలపడం జరిగింది, ఓకేనా? రెస్ట్ అనేది మీకు పీపీటీ ఉంటుంది, మీరు చదువుకోండి, పెద్ద అవసరం లేదు, ఓకే? నెక్స్ట్ ఎయిర్ బస్ డిఫెన్స్ జెల్ ఫర్ ద సెకండ్ C-25 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద వాట్ సో ఇండియన్స్. ఇది పెద్ద అనమాట, పెద్ద ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, సో ఇది ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది మనకి. సో ఎయిర్ బస్ అనేది ఏంటిది, ఫ్రాన్స్ యొక్క కంపెనీ. సో వీళ్ళు ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ ద స్పేస్ ఆఫ్ ద వాళ్ళు వీళ్ళు తయారు చేశారనమాట మనకి. సో C-295 ఎయిర్ క్రాఫ్ట్ విల్ రీప్లేస్ ద వాట్ అబ్రో ఆకర్ సిడ్లీ 748 ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద వాట్ ఇండియన్ ఎయిర్ సర్వీస్ 1960 నుంచి పెద్ద ఇచ్చినాడు. C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫార్మల్ ఇండక్టెడ్ ఇన్ ద September 290. ఈ C-95 ఏంటిదంటే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, చాలా పెద్దది. మనకి ఇప్పుడు ఏరోప్లేన్లో మనం పోతుంటాం కదా, మనకి 400 కెపాసిటీ ఉన్నటువంటివి, 500 కెపాసిటీ 400 ఉంటాయి జనరల్, 400, 430, కొన్ని 700 వరకు కూడా ఉంటాయి. అమెరికాలో ఉంటాయి, మన దగ్గర లేవు. బట్ మనం ఏరోప్లేన్స్లో పోతుంటాం కదా అప్పుడప్పుడు, ఏరోప్లేన్స్లో పోతుంటే సో ఏరోప్లేన్స్లో ఉన్న పెద్ద కెపాసిటీ. అట్లానే ఈ C-95 అనేది కూడా పెద్ద ఏరోప్లేన్స్ అనమాట. దేనికోసం అంటే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, చాలా హెవీగా ఉంటాయి కదా మనకి, అలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడేవి అనమాట. ఇవన్నిట్లను కూడా మనం ఆర్డర్ ఇచ్చాము ఎవరికి, ఎయిర్ బస్ వాళ్ళకి, ఓకే? అయితే 2023లో మనకి ఫస్ట్ ఇచ్చారనమాట, ఇప్పుడు సెకండ్ ఇచ్చారనమాట ఇది, ఓకేనా? సో చూడండి, దీనికి ఇట్ హ్యాస్ కెపాసిటీ టు లిఫ్టింగ్ ద వాట్ 9 times అండ్ ట్రాన్స్పోర్ట్ అప్ టు ద వాట్ 71 troopers పారాట్రూపర్స్. సో దాదాపు గంటకి 480 కిలోమీటర్ల వేగంతో దాదాపు 9 టన్నుల వెయిట్ ని మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాదాపు 71 మంది ట్రూపర్స్ కూడా దాంట్లో కూర్చోవచ్చు. మనకి 9 టన్నుల వెయిట్ తోటి 400 km/h తోటి మనకి ఇది అందించగలదు అనమాట, ఓకేనా? ఓకేనా, అర్థమైంది కదా? రైట్. ఏ కంపెనీ తోటి ఇది, ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అంతకుముందు ఏమున్నా ఇండియాలో అబ్రో హాకర్స్ అనేవి ఉన్నాయి, దీన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది వీటితోటి. ఎందుకంటే ఇవన్నీ కూడా యుద్ధం చేసే విమానాలు కాదు, జస్ట్ ఏంటిది ట్రాన్స్పోర్ట్ చేసే విమానాలు అనమాట. ఇవన్నీ కూడా ఏంటిది జస్ట్ ట్రాన్స్పోర్టింగ్, ఏమైనా పెద్ద ఫుడ్ కానీ, మెటీరియల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, యుద్ధ సామాగ్రి కానీ అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే ఏంటిది C-295 అనేది, ఓకే? నెక్స్ట్ వన్, బాంబీ బకెట్ ఆపరేషన్స్ టు కంబాట్ ద వాట్ ఫారెస్ట్ ఫైర్ ఉత్తరాఖండ్.
సో ఉత్తరాఖండ్ చాలా ఫారెస్ట్ ఫైర్స్ జరిగినాయి అనమాట. సో బాంబీ బకెట్ అనేది ఫస్ట్ టైం మన కెనడాలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు తయారు చేశారు అనమాట. ఏంటంటే లేదు హెలికాప్టర్లతోటి ఏరోప్లేన్లతో ఏం చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాం కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ద్వారా వాటిని ఏమంటాం, ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాం. ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా వాటర్ని చల్లడం మనం ఉంటాం. ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి కదా, ఫారెస్ట్ ఫైర్స్ వస్తుంటే వాటిని చల్లార్చాలంటే పైనుంచి ఏం చేయాలి, వాటర్ని చిమ్ముతా ఉండాలి. సో దాన్ని మనకి నైనిటాల్ ఉత్తరాఖండ్ లో మొన్న ఫారెస్ట్ ఫైర్ జరగడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. దీన్ని బాంబీ బకెట్ ని లాంచ్ చేయడం జరిగింది. బాంబీ బకెట్ ఆపరేషన్ టు డౌస్ ద వాట్ నైనిటాల్ ఫారెస్ట్ ఫైర్, దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది బాంబీ బకెట్. సో బాంబీ బకెట్ ఆపరేషన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ అవర్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్. సో దేనిది, సో MY V5 హెలికాప్టర్ ద్వారా మనకి ఎక్కువ మొత్తం నైనిటాల్ ప్రాంతం లోపల మనకి మొత్తం కూడా సో దాదాపు 11.5 గంటల పాటు నీళ్లను చల్లుతూ దాదాపు 44,600 లీటర్ల నీళ్లను చల్లి సో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఫైర్స్ ఏం చేయడం జరిగింది, ఆర్పడానికి ప్రయత్నించడం జరిగింది. ఇలాంటి ఈ బాంబీ బకెట్ అనే కాన్సెప్ట్ ని మొత్తం ఫస్ట్ గా తీసుకొచ్చింది ఎవరు, కెనడియన్ డోన్ అనే అతను తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాంచెస్ ద వాట్ పిరుల్ లావో పైస్ పావో, అంటే చెట్లను పెంచండి పైసలు పొందండి అనే కాన్సెప్ట్ ని మనకి తీసుకురావడం అనేది జరిగింది. సో పిరుల్ లావో క్యాంపెయిన్ టు కంబాట్ ద వాట్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ ఫారెస్ట్ డివాస్టేషన్ ని ప్రివెంట్ చేయడానికి కోసం దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరెవరైతే మనకి సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట, అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, ఇది అడగవచ్చు. రీసెర్చర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మెరైన్ బయాలజీ, ఎక్కడ నుంచి ఎవరు కనిపెట్టారని అడుగుతున్నాండి మధ్యాహ్న ఎగ్జామినేషన్ లో. అందువల్ల డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద మెరైన్ బయాలజీ ఎవరు, ఏ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ ద వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొచ్చి కేరళ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త మెరైన్ స్పీసీస్ ని కనిపెట్టారనమాట. ఓకే, సో టారిగ్రేడ్ అనేది. ఓకే, కొత్త మెరైన్ స్పీసీస్ ఏంటిది, ఇది ఇక్కడ టార్డిగ్రేడ్ అనే స్పీసీస్ ని, ఇది ఒక కొత్త స్పీసీస్ ని కనిపెట్టడం జరిగింది. సో ఈ స్పీసీస్ పేరు మనకి చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కాబట్టి చంద్రయాన్ 3 పేరు మీదుగా దీనికి పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఏమని పెట్టారు, దట్ ఈస్ ద చంద్రయాన్ మిషన్ 3 సక్సెస్ అయిపోయింది కాబట్టి దాని పేరు ఇలా పేరు పెట్టారు. ఏంటిది, బ్యాటిలేప్స్ అండ్ ద చంద్రయాని అని పేరు పెట్టినారు. బ్యాటిలేప్స్ అండ్ ద చంద్రయాని 3 నేమ్డ్ ఆఫ్టర్ ద చంద్రయాన్ 3, దట్ ఈస్ ద ఇంటర్ టైడల్ బీచ్ సెడిమెంట్స్ ఆఫ్ ద వాట్ సో మండపన్ కోస్ట్ ఆఫ్ ద వాట్ రామనాథపురం తమిళనాడులో సో వీటిని కనిపెట్టడం అనేది జరిగింది. సో అందువలన సో మనకి చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అయింది కాబట్టి అక్కడ మనకి దీని పేరు పెట్టినారు. ఏది, బాటిలేప్స్ అండ్ చంద్రయాన్ 3 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఇది బిలాంగ్స్ టు ద వాట్ ఫైలం, ఈ ఫైలానికి సంబంధించింది, ఇది టార్డిగ్రేడ్ అనే ఫైలానికి సంబంధించింది. సో అందువల్ల దానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది మనకి. ఓకేనా, 0.5 మిల్లీమీటర్స్ నుంచి 0.07 మిల్లీమీటర్ సైజ్ లో చిన్న ఉంటుంది. సో దానికల్లా కొత్త స్పీస్ అట. సో మనకి దాని పేరు పెట్టినారు ఏంటిది, బ్యాటిలేప్స్. ఏ ఫైలానికి సంబంధించింది, సో ఇది ఏంటిది, టార్డిగ్రేడ్. మళ్ళీ మీరు ఆలోచించకండి టార్డిగ్రేడ్ అంటే ఏంటిది, అంత డెప్త్ లోకి పోకండి. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చికి వెళ్ళాలి. CM ఫ్రై ఎక్కడ ఉంటుంది, కొచ్చిలో ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు కొత్త రెండు స్పీసీస్, ఒకటి నీడిల్ ఫిష్ అండ్ నేమ్డ్ యాజ్ 2 కొత్త నీడిల్ ఫిష్ ని ఐడెంటిఫై చేశారంట. సో వాటికి 2 పేర్లు పెట్టారు మనకి. ఓకేనా, జస్ట్ ఒకటి జోస్ బ్రహ్మానిస్, రెండోది అబెల్నెస్ గ్రకాలి అంట, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడప్పుడు ఒక బిట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇట్లాంటి చదవడం అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. బట్ ఏదైనా పాసిబిలిటీ ఉంటే జస్ట్ చూసినట్టుంటే ఎగ్జామినేషన్ అప్పుడప్పుడు గుర్తొస్తాయి కదా, ఏదో చిన్న గుర్తుంటుంది ఎక్కడో చూసినట్టుందని, దానికోసం ఇది పెట్టడం జరిగింది. బట్ మీకు ఓపిక ఉంటే చూసుకొని, లేకపోతే లేదు. సో కాబట్టి ఇది ఏంటిది, జోస్బెర్గ్ ఒకటి, నెక్స్ట్ ఉంటుంది ఏంటిది, అబెల్. ఓకే, సో ఈ రెండేటివి కొత్త నీడిల్ ఫిషెస్ ని మనకు కనిపెట్టడం జరిగింది. ఎవరు, సెంట్రల్ మెరైన్ ఫిషర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చి అండ్ అలాంగ్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీ వాళ్ళు నీడిల్ ఫిషెస్. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది జరిగింది. సో మనకి 13th to 15th మే మనకి ఇక్కడ రోటర్డామ్ నెదర్లాండ్ లోపల మనకి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది జరిగింది. ద వరల్డ్స్ లార్జెస్ట్ డెడికేటెడ్ హైడ్రోజన్ ఈవెంట్ వాజ్ హెల్డ్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది జస్ట్ ఇప్పటి వరకు మాట్లాడదాం. తర్వాత మనము దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం నెక్స్ట్ సపరేట్. ఓకేనా, మనకి యాప్ లో ఉంటుంది సపరేట్ ఏంటిది, ఈ మీటింగ్ లో ఏం నిర్ణయాలు తీసుకోబడ్డాయి అనేది. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ మీటింగ్ మాత్రమే. మనకి ఇండియా కూడా, మన మినిస్ట్రీ కూడా అక్కడ కూడా మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ద సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద వాట్ సో సస్టైనబుల్ ఎనర్జీ కౌన్సిల్, సో ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వాట్ నెదర్లాండ్ అండ్ వీళ్ళందరూ కూడా సో సిటీ ఆఫ్ ద రోటర్డామ్ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఇస్ ద వరల్డ్స్ హైడ్రోజన్ సమ్మిట్ May 13 to May 15 ఎక్కడ జరిగింది, రోటర్డామ్ నెదర్లాండ్ లో జరిగింది.
కంప్లీట్గా. మీ అందరికీ తెలుసు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది భారతదేశంలో. మనం 19,000 కోట్లతో అనౌన్స్మెంట్ చేసాము. సంవత్సరానికి 5 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఏంటిది గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ చేయాలి బై ద 2030 నాటికి. ఓకే, నెక్స్ట్ గెలాక్సీ టెస్ట్. సో సార్ టెక్నాలజీ విత్ నల్స్ హై ఆల్టిట్యూడ్. సో సార్ చూద్దాం అసలు ఏంటిది సార్స్ టెక్నాలజీ అంటే సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీ. సార్ టెక్నాలజీ నథింగ్ బట్ సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీ ఒకటి ఫస్ట్ వన్. నెక్స్ట్ నాల్ అంటే ఏంటిది సిఎస్ఐఆర్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీ. దాని పేరు ఏంటిదంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. సో ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు ప్లస్ వీళ్ళు ఏది ఒక ప్రైవేట్ కంపెనీ ఏది గెలాక్సీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది, గెలాక్సీ ఐ స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ గెలాక్సీ ఐ స్పేస్ లిమిటెడ్ అనేది అండ్ ప్లస్ వీళ్ళు ఎవరు నాల్ ఇద్దరు కలిసి గెలాక్సీ ప్లస్ నాల్ ఇద్దరు కలిసి ఒకదాన్ని టెస్ట్ చేశారంట. దేన్ని టెస్ట్ చేశారంటే చూడండి, గెలాక్సీ ఐ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ ఎంటిటీ. ఓకే, ఇన్ అసోసియేషన్ విత్ ఎవరితో అసోసియేట్ అయ్యి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ద సిఎస్ఐఆర్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్ ఉంది కదా, వాళ్ళతోటి వీళ్ళిద్దరు టైఅప్ అయ్యాయి. సో దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ ఎంటిటీ టు కండక్ట్ సింథటిక్ అపెర్చర్ రాడార్ ట్రయల్స్ ఆన్ HAPS ప్లాట్ఫామ్ అన్నాడు. వాట్ ఈస్ మీన్ బై HAPS ప్లాట్ఫామ్ అంటే చూడండి, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అని చెప్తున్నాడు. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్. ఓకే, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే సూడో శాటిలైట్స్ అంటే ఏంటిది, ప్రతిసారి నువ్వు శాటిలైట్ని తయారు చేసి టెస్ట్ చేయలేవు. అందుకని సూడో శాటిలైట్స్ అంటే డూప్లికేట్ శాటిలైట్స్ అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే. అంటే డమ్మీ శాటిలైట్స్ అనమాట. నిజమైన శాటిలైట్ ఎట్లుంటుందో అట్లనే ఇలాంటి శాటిలైట్ని కూడా తయారు చేస్తారు, డమ్మీ అనమాట. వీటిని డమ్మీ తయారు చేసి టెస్ట్ చేస్తారు. ఒకవేళ డమ్మీ సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రియల్ శాటిలైట్లోకి మనం కన్వర్ట్ చేస్తుంటారు. సో కాబట్టి ఈ శాటిలైట్ను పూర్తిగా అట్లా కాదు, కొంచెం ఇట్లా డమ్మీ శాటిలైట్స్ని తయారు చేస్తుంటారు, కొంచెం హైట్ వరకు లేపి. సో ఇక్కడ సో మనకి హై ఆల్టిట్యూడ్ అని చెప్తున్నాం కదా, సో ఈ హై ఆల్టిట్యూడ్ కొద్దిగా హైట్ వరకు ఒక 100 కిలోమీటర్స్ లేదా 50 కిలోమీటర్స్ డిపెండ్స్ అపాన్. ఈ హై ఆల్టిట్యూడ్ వరకు నార్మల్ శాటిలైట్స్ లాగానే వీటిని లాంచ్ చేస్తుంటారు అనమాట. నార్మల్ శాటిలైట్ లాగా పైకి పంపించేసి అక్కడ ఏం చేస్తుంటారంటే వీటిని హై ఆల్టిట్యూడ్ లో మనం ఏదైతే అనుకున్నామో వాటిని టెస్ట్ చేస్తుంటాం. అంటే శాటిలైట్ లాగానే ఉంటాయి కానీ శాటిలైట్స్ కావు. అందువల్ల ఏమంటున్నాం మనం సూడో శాటిలైట్స్ అని చెప్తుంటాం. సూడో శాటిలైట్. సో ఈ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించి ఏ టెక్నాలజీని టెస్ట్ చేశారు వీళ్ళు, సో దీన్ని ఏది సార్ అనే టెక్నాలజీని టెస్ట్ చేయడం జరిగింది. సింథటిక్ అపెర్చర్ రాడార్ అనే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ రాడార్ టెక్నాలజీని మనం టెస్ట్ చేసాం. ఇది టెక్నాలజీ పేరు. ఈ టెక్నాలజీని వేటి ద్వారా టెస్ట్ చేసాం, సో హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అనే ఒక ఉపయోగించి వాటిని టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎవరు టెస్ట్ చేశారు, గెలాక్సీ ఐ అనేది టెస్ట్ చేసింది. ఎవరి సాయంతో, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ సాయంతో. సో ఈ హై ఆల్టిట్యూడ్ వరకు పంపించి సూడో శాటిలైట్లను పంపించి వాటి లోపల ఈ టెక్నాలజీ ఉంచాం. ఈ సూడో శాటిలైట్స్ ఉన్నాయా, ఈ సూడో శాటిలైట్స్ లో ఈ టెక్నాలజీ పెట్టాం. ఏ టెక్నాలజీ, సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించి, అంటే రాడార్ గురించి టెస్టింగ్ అనమాట అది. సో కాబట్టి దాని గురించి మనం టెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలా టెస్ట్ చేసినటువంటి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అనమాట. సూడో శాటిలైట్లను ఉపయోగించి మనకి రాడార్ టెక్నాలజీని టెస్ట్ చేసినటువంటి మొదటి ప్రైవేట్ కంపెనీ. సో ఏది, గెలాక్సీ ఐ అనేది. అర్థమవుతుందా? చూడండి, HAPS ప్లాట్ఫామ్ వాజ్ టెస్టెడ్ ఎట్ ద హైట్ ఆఫ్ ద 7.26 కిలోమీటర్స్ బై ద CSR. సో ల్యాబొరేటరీ ఎక్కడ ఉందో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో మనకి సో దట్ ఇస్ ద డెమాన్స్ట్రేషన్ వాజ్ కండక్టెడ్ ఎట్ ద ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ కర్ణాటకలో మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది. DRDO ల్యాబొరేటరీస్ లో టెస్ట్ చేయడం జరిగింది. అట్ ద హైట్ ఆఫ్ ద 7 కిలోమీటర్స్ హైట్ లో వాటిని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో weighing the 5 kilograms mounted SAR on the HAPS achieved at the altitude of 3.5 kilometers, maintaining the stability for the 2.5 hours. అండ్ 2.5 hours వరకు దాన్ని గాలిలో లేపినారనమాట. సో 2.5 hours వరకు దాన్ని ఏం చేసాం మనం, సో గాలిలో లేపడం జరిగింది. సో గాలిలో అయ్యో ఎక్కడ పోయిందో, 2.5 hours వరకు ఏం చేసాం, దాన్ని గాలిలో ఉంటే సో దాని రాడార్ టెక్నాలజీస్, దాని సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీకి ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వాటి అన్నింటిని టెస్ట్ చేశారు. ఇక్కడ చిత్రదుర్గ కర్ణాటకలో. అంటే 7 kilometers పైకి తీసుకెళ్ళి 3.5 kilometers డౌన్ చేసినారు. అట్లా 3.5 నుంచి 7 kilometers మధ్యలో తిప్పుకుంటూ ఇది మరి రాడార్కి దొరుకుతుంది, ఈ టెక్నాలజీ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అని చెప్పేసి డమ్మీ శాటిలైట్లను ఉపయోగించి టెస్ట్ చేయడం జరిగింది అనమాట. అలా టెస్ట్ చేసిన మొదటి కంపెనీ గెలాక్సీ ఐ అనమాట. అర్థమైందా? నేను చెప్పింది ఎగ్జామ్ పర్పస్ లో చెప్తున్నా. అర్థమైందా? మనం ప్యూర్గా టెక్నాలజీలోకి వెళ్ళి చదివినాం అనుకో, ఇదంతా ఏం అర్థం కాదు, నోట్లో ఇంత మన్ను పడుతుంది. అర్థమైందా? ఉపేంద్ర సింగ్ అనే కనిపిస్తుంది సీదా. నెక్స్ట్
ఇన్స్పేస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కదా. సో దట్ ఇస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ ఇన్స్పేస్ సెంటర్. ఇన్స్పేస్ అనేది ఏంటిది మనకి ఇస్రో కిందనే పనిచేస్తుంది ఇది అంతా కూడా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రోతో టైఅప్ అయి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్. ఇది ఏం చేస్తాడో చూడండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఎవరైనా సరే స్పేస్ యొక్క భారతదేశంలో ఉన్న స్పేస్ టెక్నాలజీని ఎవరైనా వాడుకోవాలంటే వీళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వేరే దేశాల నుంచి కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా చేపడుతుంటారు అనమాట. ఇది ఇన్స్పేస్ వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ గెలాక్సీ ఐస్పేస్ ఇంతకు ముందే చెప్పాం కదా మన గెలాక్సీ. సో ఈ గెలాక్సీ ఐస్పేస్ కంపెనీస్ వాళ్ళతో ఏం చేశారంటే టైఅప్ అయ్యారనమాట. టైఅప్ అయిపోయి ఏం చేశారు అంటే, సో ఇస్రో ల్యాబొరేటరీస్ ఎవరైతే ఉన్నాయో, సో ఈ ఇస్రో ల్యాబొరేటరీస్ అన్నిట్లను కూడా వీళ్ళకి వాడుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో దట్ ఈస్ ద గెలాక్సీ ఐ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు బెనిఫిట్ ద ఇన్స్పేస్ టాప్ టైర్ వర్కింగ్ టెస్టింగ్ స్పేస్ యాజ్ ఎ పార్ట్నర్ ఆఫ్ ద అహ్మదాబాద్ గుజరాత్ లో ఉన్నటువంటి మనకి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్నిట్లను కూడా ఇస్రో ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ఇస్రో ల్యాబ్స్ ని వాడుకోవడానికి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అనమాట. అలా ఇస్రో ల్యాబ్స్ ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ అనమాట ఇది గెలాక్సీ ఐస్పేస్ అనేది. సో ఎందుకంటే వీళ్ళు కూడా టైప్ అయిపోయి నెక్స్ట్ ప్యూర్ గా వేరే లాంచ్ చేయబోతున్నారు. ఫ్యూచర్ లో వీళ్ళు దృష్టి అనే ఒక మిషన్ లాంచ్ చేయబోతున్నారు. ఎవరు? గెలాక్సీ ఐ వాళ్ళు. సో ఈ గెలాక్సీ ఐ వాళ్ళు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని తయారు చేస్తున్నారు. దీని పేరు ఏంటి? దృష్టి మిషన్ అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. మామూలుగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇవన్నీ ఇస్రో వాళ్ళు తయారు చేస్తారు కదా, కానీ ఈ గెలాక్సీ ఐ అనే వాళ్ళు కూడా దీన్ని తయారు చేస్తున్నారు. మనకి అర్థమవుతుందా? సో కాబట్టి ఈ గెలాక్సీ ఐ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో వాళ్ళు ఇన్ స్పేస్ తోటి, ఎందుకంటే ఇస్రో పర్మిషన్ ఇవ్వదు, ఇస్రో పర్మిషన్ ఇవ్వదు, వీళ్ళే ఇస్తారు. ఇది ఇస్రో కిందనే పనిచేస్తాయి కాబట్టి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఏదైతే ఉందో వీళ్ళకి చూడండి స్పేస్ ప్రమోషన్ కి ఆథరైజేషన్ పర్మిషన్స్ అన్ని వీళ్ళే ఇస్తారనమాట. ఏదన్నా సంబంధించినటువంటి భారతదేశంలో స్పేస్ కి సంబంధించి ఏమైనా వాడుకోవాలి అంటే వీళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇన్ స్పేస్ నుంచి. అర్థమైందా? అలా ఇన్ స్పేస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఎందుకంటే భారతదేశంలో అంతకుముందు మనకి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని అలో చేయలేదు. రీసెంట్గా మనకి 2022 నుంచే మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని అలో చేస్తున్నాం దేంట్లో శాటిలైట్ టెక్నాలజీలో. అంతకుముందు అన్ని కూడా ఎవరు వాడుకునే వాళ్ళు? ఇస్రోనే ఉండేది, కానీ ఇప్పుడు వీళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అబుదాబి బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్ త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోల్డింగ్ కంపెనీ అండ్ ఇండియాకి చెందినటువంటి సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్. ఇది ఆల్రెడీ వచ్చింది ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1 లో. మీకు అప్పుడే చెప్పాను నేను హనుమాన్ అనే ఆర్టిఫిషియల్ నుంచి. సో ఈ హనుమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? సీతా మహాలక్ష్మి కంపెనీ. ఈ సీతా మహాలక్ష్మి కంపెనీ అనేది ఇప్పుడు ఏం చేసిందంటే, మనం ఒక ఇండియాలోనే ఎందుకు ఉండాలి, మన ప్రపంచ దేశాలకు కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విస్తరించాలి అని చెప్పేసి సో సీతా మహాలక్ష్మి అనే కంపెనీ, ఇండియన్ కంపెనీ, అబుదాబిలో ఉన్నటువంటి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోల్డింగ్ కంపెనీ తోటి టైఅప్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యాన్ని 98 లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే నువ్వు మాట్లాడితే అది టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది, నువ్వు లేదంటే టెక్స్ట్లోకి ఉంటే స్పీచ్లోకి కన్వర్ట్ అవుతుంది, స్పీచ్ని ఇస్తే వీడియో తయారవుతుంది. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే కదా. అట్లా 98 లాంగ్వేజ్లోకి మార్చినారు అనమాట వీళ్ళు. ఏది? ఏ యాప్ ద్వారా? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? హనుమాన్. దేని ద్వారా? హనుమాన్ ద్వారా. సో కాబట్టి చూడండి మీరు, Sita Mahalakshmi have launched the Indian homegrown generative artificial intelligence. So that is a Hanuman. ఏంటిది మనకి హనుమాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇండియన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇన్ 98 గ్లోబల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ 28 ఇండియన్ లాంగ్వేజెస్ విత్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ క్యాపబిలిటీస్. దాదాపు 98 లాంగ్వేజ్లలో లాంచ్ చేశారు. ఏ సెక్టార్లో వర్క్ చేస్తాయి ఇవన్నీ కూడా? హెల్త్ సెక్టార్ సంబంధించి కానీ, గవర్నెన్స్ సెక్టార్కి సంబంధించింది కానీ, ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించింది కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఈ 4 సెక్టార్లలో నువ్వు ఏవైతే టెక్స్ట్ ఉంటాయో ఆ టెక్స్ట్ అన్నిట్లను కూడా ఏం చేస్తాయి? మనకి ట్రాన్స్లేషన్ చేస్తాయి, స్పీచ్లో కన్వర్ట్ చేస్తాయి, వీడియోలో కన్వర్ట్ చేస్తాయి, దేంట్లో కన్నా కన్వర్ట్ చేస్తాయి. అలా ఎన్ని లాంగ్వేజ్లలో? 98 లాంగ్వేజ్లు. ఒకప్పుడు ఇండియన్ లాంగ్వేజ్లలోనే ఉండే అలాంటి 12 ఇండియన్ లాంగ్వేజ్లలో ఉన్నదాన్ని ఇప్పుడు 98 లాంగ్వేజ్లలో ప్రపంచంలో ఉన్నటువంటి 98 లాంగ్వేజ్ లోపలికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కన్వర్ట్ చేయడం జరిగింది. దేన్ని? హనుమాన్ అనే ఆర్టిఫిషియల్. ఈ హనుమాన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సెక్టార్స్ కి సంబంధించి పనిచేస్తుంది. ఎక్కువ మొత్తం ఇన్ఫర్మేషన్ డివిజన్ ఇస్తుంది. ఏది? హెల్త్ కేర్ కానీ, గవర్నెన్స్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది అనమాట హనుమాన్ అనేది. ఒకప్పుడు ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కూడా వచ్చింది మనకి, అవునా? సో కానీ ఇప్పుడు ఇది 98 లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు ఇండియన్ లాంగ్వేజ్ దాటి ప్రపంచ దేశాల బౌండరీస్ దాటి హనుమాన్ కదా, సప్త సముద్రాలు దాటేసిండు హనుమాన్. సో 98 లాంగ్వేజ్లకి పోయినాడు హనుమాన్. ఓకే, ఇది అబుదాబి బేస్డ్ కంపెనీ తోటి, ఏది 3AI హోల్డింగ్స్ లిమిటెడ్ తోటి.
ఓకేనా. నెక్స్ట్ ఇన్ స్పేస్ ఆనర్డ్ విత్ అవర్ జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్. సో దట్ ఈస్ ద జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ 2024 అనేది మనకి మన ఇండియాకి సంబంధించిన, ఇంతకుముందే మాట్లాడడం కదా ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ కి రావడం జరిగింది అనమాట. ఏ కేటగిరీలో? ఎనేబులింగ్ ద అవార్డ్ పబ్లిక్ పాలసీ కేటగిరీలో. ఎందుకంటే పబ్లిక్ పాలసీ కేటగిరీలో ఎందుకు వచ్చింది? చాలా వరకు ప్రైవేట్ పర్సన్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు దేంట్లో స్పేస్ లోపలికి మీరు కూడా రావాలి అని చెప్పేసి. సో ఓకేనా. సో అలా మనకి ఈ అవార్డు సెరమనీ ఎక్కడ జరిగింది? మనకి రోటర్డామ్ లో జరిగింది. జియోస్పేషియల్ ఈవెంట్ నెదర్లాండ్స్ రోటర్డామ్ లో జరిగింది అనమాట. ఎక్కడ? సో ఈ జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అనే కాన్ఫరెన్స్ మన 14th మే రోజు మనకు రోటర్డామ్ లో జరిగింది. ఆ రోటర్డామ్ లో మనకి ఇన్ స్పేస్ కి ఏ కేటగిరీలో? పబ్లిక్ పాలసీ కేటగిరీలో మనకి గ్లోబల్ జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లను వీళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి, సో ఇవి వీళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. జియో స్పేస్ లో ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్, జియోస్పేషియల్ ఇన్నోవేటర్ అవార్డ్స్, రీసెర్చ్ ఇన్ సైన్స్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇవి రకరకాల వాళ్ళకి రాలేదు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవద్దు, మీకు ఐడియా కోసం పెట్టడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కానీ మనకు వచ్చిన కేటగిరీ ఏంటి? పబ్లిక్ పాలసీ కేటగిరీలో వచ్చింది మనకి. ఎవరికి? ఇన్ స్పేస్ కి. ఏదో జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ అనేది. ఓకే, ఇస్రోకి రాలేదు. మళ్ళీ పొరపాటున ఇస్రోకి వచ్చిందని ఎగ్జామ్ లో పెట్టారు కదా. ఇస్రోకి ఉన్నటువంటి ఇది ఒక ఆర్మ్ అన్నమాట. ఇస్రో యొక్క ఆర్మ్ ఇది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ సో డిప్లాయిడ్ ద వాట్ MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మళ్ళీ ఇంపార్టెంటే. MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్ మేడ్ బై ద వాట్. సో ఇవి ఎవరు? USA వాళ్ళు మనకి తయారు చేశారనమాట. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇవి మనకి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కానీ అండ్ సరస్వా ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు ఎయిర్ బేసిన్ లో ఏం చేశారంటే వీటన్నిటిని కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రోన్స్ ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ డ్రోన్స్ ఉపయోగించి ఏంటిదంటే మనకి సో సముద్రంలో సీ గార్డియన్ కానీ అండ్ భూమి పైన అయితే ఏంటిది మనకి స్కై గార్డియన్ కానీ 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట ఈ డ్రోన్స్ లోపల. ఏ డ్రోన్స్ లోపల? MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్. మనం చెప్పాం కదా ఇంతకుముందు ప్రిడేటర్ డ్రోన్స్ ఉన్నాయా? ఈ ప్రిడేటర్ డ్రోన్స్ అని మనం తీసుకొచ్చాం. ఈ ప్రిడేటర్ డ్రోన్స్ అనేటివి మనకి దానికన్నా మనం తక్కువ కాస్ట్ తోటి ఇప్పుడు తయారు చేస్తున్నామా? లేదు, తక్కువ కాస్ట్ తోటే మనకి ఫ్లైవెడ్జ్ కంపెనీ అనేది బెంగళూరు వాళ్ళు తయారు చేశారని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా. సో కాబట్టి సో అలా మనకి సో ఇది తక్కువ కాస్ట్ ప్రిడేటర్స్ అనేటివి సో మనం కూడా టెస్ట్ చేయడం జరిగింది. కానీ అమెరికా బేస్డ్ అనమాట మనకి. సో ఇక్కడ టెస్ట్ చేస్తాం మనం. ఓకే, ప్రిడేటర్ డ్రోన్స్ అనేవి. సో దీస్ డ్రోన్స్ విల్ డీల్స్ విత్ ఇదంతా అప్రాక్సిమేట్లీ 4 బిలియన్ వాల్యూస్ ఉన్నటువంటి దేశం అదేంటి డీల్ అనమాట. సో మనకి 31 కొంటున్నాం అనమాట. సో దాంట్లో 15 అనేటివి ఏంటిది మనకి సో సీ గార్డియన్స్ అనమాట. మిగతా అనేటివి మనకి 8 డ్రోన్స్ అనేది మిగతా 16 అంటే ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఉపయోగపడతాయి. మిగతా అనేటివి నేవీ వాళ్ళకి ఉపయోగపడతాయి. అలా 31 మనకి ఈ డ్రోన్స్ అనేది $4 బిలియన్ తోటి అమెరికా నుంచి కొంటున్నామంట. అట్లాంటివి మనకి ఇప్పుడు కొన్ని రావడం జరిగింది. సో వాటిని దాదాపు 36 గంటల పాటు మనకి 40,000 ఫీట్ల హైట్ వరకు అవి అట్లనే ఎగురుతూ ఉంటాయి అనమాట గాలిలో. అంతా వాటికి కెపాసిటీ ఉంది, మనకి వాటికి కెపాసిటీ ఉందన్నమాట. ఓకేనా. సో అలా సో దట్ ఈస్ ద 7th. ఇక్కడ ఎందుకు వచ్చింది ఇవి? ఓకేనా, రైట్. ఇది టెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రిడేటర్ డ్రోన్స్ ఎక్కడ నుంచి? US నుంచి మనం 31 అనేటివి కొంటూ ఉన్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ శక్తి, ఎక్సర్సైజ్ శక్తి. సో ఎక్సర్సైజ్ శక్తి అనేది ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యన జరిగినటువంటి ఏంటిది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. మనకి 13th మే రోజు మనకి ఉమ్రోయ్లో జరిగింది. ఉమ్రోయ్ మేఘాలయ సోలో జరగడం జరిగింది మనకి. సో ట్రైనింగ్ కూడా ఉమ్రోయ్ మేఘాలయ. సో ఇండియాకి ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ని మనం శక్తి అంటాం. ఆర్మీకి సంబంధించిన దాన్ని ఏమంటాం మనం? శక్తి అని చెప్తుంటాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీళ్ళ నేవీ ఎక్సర్సైజ్ ని ఇండియా అండ్ నేవీ అంటే వాటరే కదా, కాబట్టి వాటర్ ఏమంటాం మనం? వరుణ కదా. సో అలా వాటర్ పేరు ఏంటిది మనకి? వరుణ అని పిలుస్తుంటాం, మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు. సో కానీ ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఆర్మీకి దేవత ఎవరు? మనకి శక్తియే కాబట్టి. సో ఇది ఇండియన్ ఆర్మీ, ఇది 2 దేశాల మధ్యన మనకి సో 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ఇది బైనియల్. సో ఇండియా ఫ్రాన్స్ మధ్యన జరిగే సో 2 years ఒకసారి జరిగే ఎక్సర్సైజ్. ఇక్కడ ఎగ్జామ్లో దెబ్బ పడితే యాన్యువల్ అని ఇస్తాడు, నోట్లింత మన్ను పడుతుంది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కాబట్టి ఇది ఎక్కడ జరిగింది? ఉమ్రోయ్ మేఘాలయలో జరిగింది మనకి. నెక్స్ట్ వన్, ఇండియా USA జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ నోన్ యాజ్ వాట్? తర్కష్. సో టర్కష్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ అనేది April 22 నుంచి May 15 వరకు కోల్కతా వెస్ట్ బెంగాల్లో జరిగింది. 3 weeks పాటు జరిగింది అనమాట. 6th ఎడిషన్ అనేది మనకి చెన్నై తమిళనాడులో జరిగింది January 2023లో. ఇప్పుడు 7th ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది? మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇది టర్కష్ అనేది దేనికోసం? ఇది జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. ఏ 2 దేశాల మధ్యన? ఇండియా USA
సో ఇండియా యొక్క మనకి ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ప్లస్ మనకి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిసి చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి చెన్నై తమిళనాడు జరిగితే ఈ ఇయర్ ఎక్కడ జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరగడం జరిగింది. ఏది ఆపరేషన్ టర్కష్. ఇన్ఫోసిస్ రిసీవ్డ్ ద వాట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్. సో ఇన్ఫోసిస్ అనేది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ని మనకి రీచ్ అయింది. ఏంటిదంటే వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరినైనా వాడుకోవచ్చు అని ఒక సర్టిఫికేషన్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంది అని చెప్పేసి సర్టిఫికేషన్ వచ్చింది. ఎవరి నుంచి, ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద వాట్ స్టాండర్డైజేషన్ అండ్ ద ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ నుంచి మనకి సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ద సర్టిఫికేషన్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆన్ ద ఆర్టిఫిషియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ బై ఈ 2 నోడ్ గ్రూప్ లీడింగ్ ప్రొవైడర్. ఓకే. అయితే ఇప్పుడు ఇన్ఫోసిస్కి రావడం ఇది ఫస్ట్ టైం కాదు. సో ఇన్ఫోసిస్కి వచ్చింది ఇండియా కంపెనీ కాబట్టి మనం మాట్లాడడం. ఇన్ఫోసిస్ కన్నా ముందు ఎవరికన్నా వచ్చిందంటే ఎస్ ఈ కంపెనీకి రావడం జరిగింది. ఏది మనకి, సో ఈ కంపెనీకి ఏది 2 ఇండియా, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద 2 నోడ్ గ్రూప్. 2 ఇండియా అనే కంపెనీ ఏదైతే ఉందో TUV ఇండియా, సో TUV ఇండియా కంపెనీకి రావడం అనేది జరిగింది. సో కానీ దాని తర్వాత ఇప్పుడు ఎవరికి వచ్చింది, ఇన్ఫోసిస్కి వచ్చింది అనమాట. అంటే ఇన్ఫోసిస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడుగు పెట్టిందని దాని అర్థం, అంతేనా. సో ఫస్ట్ అయితే TUVకి రావడం జరిగింది, ఇప్పుడు వీళ్ళకి వచ్చింది అనమాట. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే TUV అనేది ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, కానీ ఇన్ఫోసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కాదు. ఏంటిది మనకి సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి ఎంట్రీ అయ్యింది. అర్థమవుతుందా. కాబట్టి ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అవుద్ది. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ IT సర్వీసెస్ కంపెనీ గ్లోబల్లీ ఎర్న్డ్ దిస్ రికగ్నైజేషన్. ఫస్ట్ IT కంపెనీ. మరి ఇది ఫస్ట్ వచ్చింది, కానీ ఇది IT కంపెనీ కాదు, ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీ. కానీ ఒక IT కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి మారి దాని రికగ్నైజేషన్ వచ్చిందంటే అది గ్రేట్ మనకి ఇన్ఫోసిస్కి. ఓకే. నెక్స్ట్ టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ అన్వీల్స్ ద ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఇన్ ఆర్బిట్ థర్డ్ పార్టీ. సో శాటిలైట్స్ కూడా మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో శాటిలైట్స్ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకు వింతగా ఉంది, ఇది కొంచెం ఫస్ట్ టైం అన్నమాట మనకి ఈ శాటిలైట్ కూడా మనకి ఏంటిది. సో దట్ ఈస్ విచ్ ప్రొవైడ్ ద క్రిటికల్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద శాటిలైట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆపరేటర్స్ ఇన్ ద ఇండియన్ స్పేస్ సెక్టార్. సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే శాటిలైట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, శాటిలైట్ తయారు చేసే కంపెనీ కానీ శాటిలైట్ అండ్ ఆపరేట్ చేసే కంపెనీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా మనకి ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఈ శాటిలైట్ సెక్టార్ లోపల మనకి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది ఎవరు, టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ అన్వీల్ ద ఇండియాస్ ఏంటిది ఫస్ట్ శాటిలైట్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే ఇది బెలీజ్ కానీ జమైకా కానీ సెయింట్ విన్సెంట్ అండ్ ద Grenadines received the WHO certification for eliminating the mother to child transmission of the HIV and syphilis. ఈ రెండు కూడా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. HIV అయినా సిఫిలిస్ అయినా రెండు ఏంటిది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట ఇవి. ఓకే. సో మనకి HIV అయితే మీ అందరికి తెలుసు, సో హ్యూమన్ ఇమ్యూనో పాపులో వైరస్ వల్ల వస్తుంది. సిఫిలిస్ అనేది మనకి తీసుకుంటే నిసీరియా గన్నెరియా అనే దాని వల్ల వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా బెలీజ్, సో అండ్ నెక్స్ట్ ఏంటిది జమైకా, నెక్స్ట్ ఏంటిది సెయింట్ విన్సెంట్, నెక్స్ట్ ఏంటిది సో గ్రెనడీస్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమైపోయినాయి మనకు పూర్తిగా, సో దీని నుంచి పూర్తిగా సో పోవడం జరిగింది మనకి. ఓకేనా. సో దట్ ఈస్ ఫ్రీ అయినాయి అన్నట్టు మనకి WHO చెప్పడం జరిగింది అనమాట. ఈ అన్ని దేశాలన్నిటివి ఈ రెండు ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ నుంచి మనకి ఫ్రీ అయినట్టు చెప్తుంది అనమాట మనకి. ఓకేనా. అంతవరకు గుర్తుపెట్టుకోండి, మిగతా అంతా మనకు అవసరం లేదు. బట్ ఇవి సో ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడంటే దట్ ఈస్ సో క్యూబా అనేది ఫస్ట్ కంట్రీ అనమాట. దట్ ఈస్ క్యూబా ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు రిసీవ్ ద WHO సర్టిఫికేషన్ ఫర్ ద మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద HIV కానీ సిఫిలిస్ కానీ 2015లో క్యూబాకి రావడం జరిగింది. టిల్ డేట్ టోటల్ గా 19 కంట్రీస్ కి సో ఇది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ పాహో అనే ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది 2009లో. దట్ ఈస్ ద పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్. అప్పుడు ద డిసీజ్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్స్ ఇన్ ద 2019లో ఈ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసి ఇవన్నిటిని కూడా నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకున్నాను. 30 కమ్యూనికేబుల్ డిసీజెస్ ని దాదాపు 2030 వరకు పూర్తిగా నిర్మూలించాలి. దాంట్లో HIV సిఫిలిస్ ని కూడా నిర్మూలించాలని సో టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో SI సిఫిలిస్ అనేది టోటల్ గా 19 కంట్రీస్ నుంచి ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ కంట్రీ ఇక్కడ క్యూబాలో ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు మనకి ఈ కంట్రీస్ నుంచి బెలీజ్ కానీ జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ సో గెర్నాడిన్స్ అనేది కూడా కంట్రీ అంట, మనకు తెలియదు మరి అది ఏడుందో ఏ పొక్కలు ఉందో. సో ఈ అన్ని కంట్రీస్ మనకి సో మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిట్ అయ్యే HIV కానీ సిఫిలిస్ నుంచి ఏమైంది ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
పాహో సో 1902లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో ఈ పాహో అనే ఆర్గనైజేషన్ అనేది దానికోసము టార్గెట్ పెట్టుకుంది అనమాట, అన్నిట్లను కూడా తగ్గించడం కోసం. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఫోరం ఆన్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ లో పైన డిస్కస్ చేయడానికి కోసం యునైటెడ్ నేషన్స్ అనేది సో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటి న్యూయార్క్ లోనే మనకి సో జరిగింది అనమాట. దట్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ ఉంది కదా, అక్కడ జరిగింది. May 6 నుంచి May 10th వరకు 2024లో మనకి ఇది జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్స్ ఏది సో ఈ ఫారెస్ట్ ఫోరం ఏదైతే ఉందో అక్కడ మీటింగ్ జరిగింది. జస్ట్ ఎక్కడ జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అంతా కూడా మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ ఫోరం ఫర్ ద ఫారెస్ట్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది, న్యూయార్క్ లో. ఆర్గనైజ్డ్ బై ద ఎవరు, సో యుఎన్ఎఫ్ సెక్రటరీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ చైర్డ్ బై ద జెఫ్రిన్. సో జెఫ్రిన్ ఫ్రమ్ ద బురుండి దేశం, ఆఫ్రికాలోని బురుండి దేశానికి చెందిన అతను దీనికి ఈ ఫోరానికి చైర్మన్ గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ గ్లోబల్ ఫ్లాగ్షిప్ రిపోర్ట్, దట్ ఈస్ వాటర్ ఫర్ ద షేర్డ్ ప్రాస్పెరిటీ, published by the World Bank and the government of Indonesia, released on the 10th World Water Forum held in the Bali, Indonesia. Bali, Indonesia లో జరిగినటువంటి సమ్మిట్ లోపల మనకి సో హెల్డ్ ఫ్రమ్ ద 18th నుంచి 25th May 2024 వరకు వాటర్ ఫర్ ద షేర్డ్ ప్రాస్పెరిటీ థీమ్ తోటి మనకి వాటర్ ఫోరం యొక్క మీటింగ్ జరిగింది అనమాట. సో ఈ వాటర్ ఫోరం మీటింగ్ లో మనకి సో దీని గురించి రిలీజ్ చేశారు. ఏంటి, వాటర్ ఫర్ ద షేర్డ్ ప్రాస్పెరిటీ పేరుతోటి ఈ వరల్డ్ వాటర్ ఫోరం మీటింగ్ అనేది జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది, మనకి బాలి, ఇండోనేషియాలో జరిగింది. ఎప్పుడు May 18th నుంచి May 25th వరకు జరిగింది అనమాట. ఇది 10వసారి వరల్డ్ వాటర్ ఫోరం మీటింగ్ జరగడం అనేది. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు, వరల్డ్ బ్యాంక్. సో దీని ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పింది అంటే చూడండి, యాజ్ పర్ దిస్ రిపోర్ట్ 2.2 billion people ఆఫ్ ద వరల్డ్ lacked the access to the safe drinking water and 3.5 billion people are deprived of safely managed sanitation in the 2022. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, అట్లాగే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ రిజల్టెడ్ ఇన్ ద అట్లీస్ట్ 1.4 million యాన్యువల్ డెత్స్ అండ్ 50% ఆఫ్ ద గ్లోబల్ మాల్ న్యూట్రిషన్. చాలా ఇంపార్టెంట్. 1.4 million డెత్స్ అనేటివి జరుగుతున్నాయి ప్రపంచంలో. దేనివల్ల, జస్ట్ మనకి సరైన ఏంటి డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. అది 50% ఆఫ్ ద గ్లోబల్ మాల్ న్యూట్రిషన్ కూడా మనకి కారణమవుతుంది. ప్రపంచంలో 2.2 billion పీపుల్కి ఏం లేదు యాక్సెస్ టు ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ 3.5 billion పీపుల్కి ఏం లేదు, శానిటేషన్ లేదని చెప్తుంది. 2.2 పీపుల్కి మనకి వాటర్ లేదు అండ్ 3.5 పీపుల్కి ఏంటిది, శానిటేషన్ లేదని రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుందంటే అందరూ ప్రాస్పరిటీ వెళ్తుండాలి, అందరూ మంచిగా జీవించాలి అంటే ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఈ రిపోర్ట్ అనేది ప్రస్తావన చేయడం జరిగింది. దట్ ఈస్ ద 4 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాస్పరిటీ. సో షేర్డ్ ప్రాస్పరిటీ ఉండాలి కదా, అందరికీ షేర్డ్ ప్రాస్పరిటీ ఉండాలంటే ప్రపంచం అంతా కూడా ఈ 4 పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తుంది. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది జాబ్స్, ఓకే జాబ్స్ అండ్ ఇన్కమ్ అండ్ పీస్, మూడోది ఏంటి సోషల్ కోహెషన్, సోషల్ క్యాపిటల్, నాలుగోది ఏంటిది ఎన్విరాన్మెంట్. మన ఇండియా తీసుకుంటే ఈ 4 లేవు, ఎంత దారుణంగా ఉంది. ఎడ్యుకేషన్ అంతంత మాత్రమే, ఇన్కమ్ పీస్ ఉందంట అది లేదు, సోషల్ కోహెషన్ అంటే వర్గాల మధ్యలో విభేదాలు, రోజుకోటి పొలిటీషియన్ మాట్లాడడం, ఎన్విరాన్మెంట్ అంటే అది డిస్ట్రాయ్, ఏవి లేవు ఇండియా. సో ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది మనకి ఓవరాల్ గా, రైట్. సో ద రిపోర్ట్ రివీల్డ్ ద నంబర్ ఆఫ్ ద పీపుల్ హూ lacked the safe drinking water and the basic sanitation facilities increased by 197 million and 211 million in the last 2 decades. అంటే దాదాపు గత 20 సంవత్సరాలుగా 197 మిలియన్ పాపులేషన్ పెరిగారంట. దేంటిది, సేఫ్ డ్రింకింగ్ సేఫ్ వాటర్ లేని వాళ్ళు. 197 మిలియన్ పీపుల్కి వాటర్ లేని వాళ్ళు పెరిగారు అండ్ 211 పీపుల్కి బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీ లేని వాళ్ళు పెరిగారు గత ఎన్ని సంవత్సరాలలో, 20 సంవత్సరాలలో. ఓకేనా, అట్లాగే 800 మిలియన్ పీపుల్ అనేది హై రిస్క్ ఆఫ్ ద డ్రాట్స్ కూడా ఫేస్ చేస్తున్నారంట. సార్ ఇందులో ఏం అడగచ్చు అంటే అన్ని అడగకపోవచ్చు. ఫస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఏవి ఆ ఫస్ట్వి 2.2 బిలియన్ పీపుల్ ఏంటిది వాటర్ లేదు, 3.5 బిలియన్ పీపుల్కి శానిటేషన్ లేదు అండ్ నెక్స్ట్ 1.4 మిలియన్ పీపుల్ ఏమవుతున్నారు, చనిపోతున్నారు. దీనివల్ల డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు అనేది మనకి ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది మనకి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లో మనకి ఇవి ఉన్నాయి. సో కాబట్టి ఈ రిపోర్ట్లో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి సో గుర్తుపెట్టు. అలాగే 800 మిలియన్ పీపుల్ గ్లోబల్లో ఏంటిది మనకి కరువు, డ్రౌట్ని ఫేస్ చేయడానికి ఏముంది, అవకాశం అనేది ఉందని కూడా ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఓకే డన్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టు, అంటే ఫస్ట్ 4 పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో వాటర్ ఫర్ ద షేర్డ్ ప్రాస్పెరిటీ. సో ఇది 10th వరల్డ్ వాటర్ ఫోరం అనేది ఎక్కడ జరిగింది, బాలి, ఇండోనేషియాలో జరిగింది మనకి. ఓకే డన్. నెక్స్ట్ వన్
ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ క్రైమ్స్. ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ క్రైమ్స్ గురించి మనకి సో ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ ద డ్రగ్స్ అండ్ క్రైమ్స్. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ క్రైమ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకు అంతకుముందు అంటే ఎవ్రీ ఇయర్ కాదు, అప్పుడప్పుడు. సో 2016లో ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారు, 2020లో సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేశారు, ఇప్పుడు 2024లో థర్డ్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి థర్డ్ ఎడిషన్ రిలీజ్ చేశారు, రిపోర్ట్ అనమాట. దీని మీద ప్రపంచం మొత్తంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ ఎలా జరుగుతుంది, దేనికి సంబంధించి ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్. సో ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఎలా ఉందనేది, ఎలా జరుగుతుంది దాని మీద రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దట్ ఈస్ ద రిపోర్ట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద వాట్ ఎవర్ సో ద రీసెర్చ్ అండ్ ట్రెండ్ అనాలిసిస్ బ్రాంచ్ ఆఫ్ ద వాట్ సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ ద వాట్ సో ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళు రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ద రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ ఫర్ ద వాట్ ఎవ్రీ 4 years. యూజెస్ ద డాటా ఫ్రమ్ ద వాట్ 2020-21 నుంచి డాటా ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసి రిపోర్ట్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. మనకి ఎవ్రీ 4 years ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఏం జరిగింది అనేది. ఓకేనా, రైట్. సో ఈ రిపోర్ట్ లో మేజర్గా చెప్పుకోదగ్గ 3 పాయింట్స్ ఉన్నాయి. అవి ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, సో సీజర్స్ ఇన్ ద 2020-21 ఇయర్ డాటాని కలిసి తీసుకుంది కదా. సో వర్ ఆఫ్ యాజ్ కంపేర్డ్ టు ద వాట్ ప్రీవియస్ ఇయర్. సీజర్స్ అనేది తగ్గిపోయినాయి, సగం తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. నెంబర్ 2 ఏంటిది యానిమల్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్స్ అనేది 2015 నుంచి 2020 వరకు 13 మిలియన్ ఐటమ్స్ వర్ సీజ్డ్. 13 మిలియన్ ఐటమ్స్ అనేవి సీజ్ చేశారంట. అంటే యానిమల్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ జరుగుతుంటాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్. వైల్డ్ లైఫ్ క్రైమ్ కదా మనం మాట్లాడేదంట. ఏ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం మనం మాట్లాడేదంతా కూడా వైల్డ్ లైఫ్ క్రైమ్. సో యానిమల్స్కి సంబంధించినటువంటి సో స్పెసిమెన్స్ ఉంటాయి కదా, వాటి గురించి కదా మనం మాట్లాడేది. అలాంటివన్నీ 13 మిలియన్ ఐటమ్స్ అనేటివి ఏం చేసాం మనం సీజ్ చేయడం జరిగింది. 13 మిలియన్ ఐటమ్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఇండికేటింగ్ ద వాట్ ఇల్లీగల్ ట్రేడ్ ఇన్వాల్వింగ్ ద వాట్ 4,000 స్పీసీస్ అక్రాస్ ద వాట్ 162 కంట్రీస్ నుంచి 400 స్పీసీస్ కి సంబంధించినటువంటి 13 మిలియన్ ఐటమ్స్ అనేటివి మనకి ఏం చేశారు సీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ వ్యాపారం జరుగుతుంది దేంట్లో యానిమల్స్ లో, వైల్డ్ లైఫ్ లో. అంటే దాదాపు ఒక 4,000 స్పీసీస్ కి సంబంధించి అవి ఎక్కువ మెడిసినల్ వాల్యూ ఏవో ఉండొచ్చు, స్పీసీస్ ఉండొచ్చు. వాటిని ఎక్కువ మొత్తంలో మనకి ఏం చేస్తున్నారు సో రచ్చ చేస్తున్నారు మనకి. ఓకే, మీరు చూడండి అప్రాక్సిమేట్లీ 3250 ఆఫ్ దీస్ స్పీసీస్ హావ్ లిస్టెడ్ ఇన్ ద వాట్ సైటిస్ కన్వెన్షన్. మనకు తెలుసు కదా సైటిస్ కన్వెన్షన్ లో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 ఉంటాయి. అపెండిక్స్ లో 1 లో ఉన్న వాటిని పూర్తిగా సో ప్రాహిబిటెడ్, నిషేధించబడ్డాయి. అపెండిక్స్ 2 ఉన్న వాటిని రెగ్యులేట్ చేస్తాం. అపెండిక్స్ 3 అనేది లిబరల్ గా ఉంటాయి కొంచెం. ఓకేనా. సో మనకి సైటిస్ కన్వెన్షన్ లో ఉన్నటువంటి దాదాపు 3250 స్పీసీస్ ని కూడా మనకి ఏం చేశారు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే దాని నుంచి మీరు అర్థం చేసుకోండి అంటే ఎంత ఇల్లీగల్ గా మనకు దందా జరుగుతుంది అనేది. ఓకే, సో అదనమాట మనకి. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ట్రాఫిక్డ్ స్పీసీస్ ఏవి ఎక్కువ మొత్తంలో ఇల్లీగల్ గా మరి క్రైమ్ చేశారు, ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటున్నారు అంటే ఫస్ట్ వన్ ఏంటిది కోరల్స్. 16% ఆఫ్ ద కోరల్స్ అండ్ ద క్రొకోడైలియన్స్ 19% అండ్ ద ఎలిఫెంట్స్ 6%, 16.9%. ఇవి ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరిగినటువంటి స్పీసీస్ అని చెప్పేసి మనకు థర్డ్ వరల్డ్ క్రైమ్ రేట్ రిపోర్ట్ ఆఫ్ ద UNODC చెప్తుంది మనకి. సో కాబట్టి కోరల్స్ 16% ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ జరిగింది అండ్ క్రొకోడైల్స్, ఆ తర్వాత ఏంటిది ఎలిఫెంట్స్. క్రొకోడైల్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మొత్తంలో జరిగినట్టు చెప్తుంది మనకి. క్లారిటీ ఉంది కదా. అయినా సరే కొన్ని యానిమల్ స్పీసీస్ ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉన్నటువంటి ఎలిఫెంట్ టస్కస్ కానీ అండ్ రైనోసిరస్ ఆన్స్ కానీ ఈ ఎలిఫెంట్స్ కానీ ఏమైనా మనకి డ్రాప్ అయిపోయినాయి. మనకి కొంచెం పాజిటివ్ ఫ్రంట్ ఏంటిదంటే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఇవన్నీ పెరిగినాయి కానీ రైనోసిరస్ యొక్క కొమ్ములు కానీ లేకుంటే ఎలిఫెంట్స్ యొక్క ఇవి దంతాలు కానీ వీటి లోపల ట్రేడ్ అనేది కొద్దిగా తగ్గింది అనేది ఒక పాజిటివ్ ఇంపాక్టే మనకి. ఓకేనా. సో కాబట్టి ద రిపోర్ట్ కాల్స్ ఫర్ ద వాట్ ఇంప్రూవ్డ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లెజిస్లేషన్ ఇంక్లూడింగ్ యాంటీ కరప్షన్ measures, wildlife crime including trafficking of the rare plants and animals has to be contributed to the global extinction. ఇంకా ఎక్కువ మొత్తంలో లాని ఎన్ఫోర్స్ చేయాలి దేశాలు. మరి చూడండి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి ఎంత 13 మిలియన్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరిగినాయి అంటే ఇక ఏం ఎన్ఫోర్స్ చేస్తున్నట్టు లాని ఏం ఎన్ఫోర్స్ చేయనట్టే కదా. అంత 13 మిలియన్స్ అనేది జరిగిందంటే ఇట్ ఈస్ రైట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ అండ్ సోలార్ పవర్ జనరేటర్ ఓవర్టేక్స్ ద జపాన్. మనకి సో రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఏం రిపోర్ట్ రిలీజ్ అయిందంటే రిపోర్ట్ పేరు మనకి గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ అని. ఏంటిది సో గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ 2024 అనే రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఈ రిపోర్ట్లో ఏ దేశం ఎంత ప్రొడ్యూస్ చేసింది అనేది మనకి ఉంది. కానీ మనకి సెకండ్ యూనిట్ ఉంది కదా, APPS Group 2 వాళ్ళకి సెకండ్ యూనిట్ ఉంది. ఏంటిది మనకి ఎనర్జీ మేనేజ్మెంట్. దానికోసం ఈ రిపోర్ట్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఐ విల్ మేక్ ద వాట్ సపరేట్ వీడియో ఆన్ దిస్ రిపోర్ట్. ఓకే, లేదంటే కష్టం అయిపోతుంది.
అయిపోతుంది మనకి, ఖచ్చితంగా చదవాల్సిందే ఈ రిపోర్ట్ని. సో సరే, ఈ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో ఏది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఈ స్టోరీ అంతా నేను చెప్పాను. కానీ ఈ రివ్యూలో ఏం చెప్పారంటే ఇది చూడండి. సో గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ద 2023. సో గ్లోబల్లో ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో హైయెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే దేశం చైనా, ఫాలోడ్ బై యూఎస్ఏ, ఫాలోడ్ బై ద వాట్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది, అండ్ జపాన్ ని రీప్లేస్ చేసింది అనేది ఒక పాయింట్ ఉంది మనకి. ఓకే, సో ఏ దేశంలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద మనకి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే వాళ్ళ దేశంలో ఉపయోగించే ఎనర్జీలో సోలార్ ఎనర్జీ షేర్ అయితే చిలీలో 20% వరకు వాడుతున్నారు వాళ్ళ దేశంలో, గ్రీస్లో 19%, హంగరీలో 18%. సో వాళ్ళ దేశాలలో మనకి. ఓకే, నెక్స్ట్ పర్ క్యాపిటా. సో కిలోవాట్ అవర్స్ లో ఏ దేశంలో సోలార్ ఎనర్జీ ఎక్కువ వాడుతున్నారు అంటే ఆస్ట్రేలియాలో 1810, అండ్ నెక్స్ట్ నెదర్లాండ్స్ లో 1200, స్పెయిన్, ఇలా ఈ టాప్ 4 అంటే పర్ క్యాపిటా ఎక్కువ మొత్తంలో పర్ క్యాపిటా సోలార్ ఎనర్జీ ఉన్న దేశాలలో టాప్ ఏది ఆస్ట్రేలియా ఉంది, ఫాలోడ్ బై నెదర్లాండ్స్. ఇవి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా, సో చైనా, ఇండియా అండ్ చైనా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా అనేది ఏంటిది జనరేషన్ లో ఇవి ఏమున్నాయి మనకి టాప్ 3 కంట్రీస్ లాగా ఉన్నాయి మనకి. సో వీటి యొక్క జనరేషన్ లో టాప్ 3 కంట్రీస్ లో ఇవి ఉన్నాయి మనకి. చూస్తే సో ఇండియా విట్నెస్డ్ ద వాట్ థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ద వరల్డ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్స్టాల్డ్ థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 2023లో ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. ఇండియా సర్పాస్డ్ ద వరల్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ పవర్, జనరేటింగ్ ద 113 టెరావాట్స్ అవర్ కంపేర్డ్ విత్ ద జపాన్స్ 110. సో ఏ ఇయర్లో మనకి, సో 2023 ఇయర్లో ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ర్యాంక్కి వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా, ఇది అంతవరకే పెండింగ్లో పెట్టండి. మిగతా ఒక చదివామంటే మనకి మొత్తం రాంగ్ అవుతుంది ఆన్సర్. సో ఇది అనమాట మనకి ఇక్కడ 2023లో ఇది 1 year ఆఫ్ ద స్పాన్ తీసుకుంటే మనకి. ఓకేనా, నెక్స్ట్ విండ్ ఎనర్జీ, గ్లోబల్ విండ్ ఎనర్జీ ర్యాంక్స్ కూడా తీసుకుంటే మనకి. సో 2023, సో దట్ ఈస్ ర్యాంకింగ్స్ తీసుకుంటే చైనా అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇది, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ జర్మనీ థర్డ్ ర్యాంక్ లో ఉన్నాయి మనకి. ఇండియా అనేది 5th ర్యాంక్ లో ఉంది టోటల్ గా. సో దేనికి సంబంధించి విండ్ ఎనర్జీకి సంబంధించి సో మనకి 2023 ప్రొడక్షన్స్ తీసుకుంటే చైనా, యుఎస్ఏ, జర్మనీ అండ్ బ్రెజిల్. పర్సెంటేజ్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో విండ్ ఎనర్జీ ఇక్కడనే ఉంటుంది, జర్మనీ ఫస్ట్ అండ్ ఐర్లాండ్ షేర్ వాళ్ళ దేశంలో ఎక్కువ మొత్తంలో వాళ్ళ ఎనర్జీ వాళ్ళ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ ఎనర్జీతో కంపేర్ చేస్తే 58% వాళ్ళకి విండ్ ఎనర్జీ ద్వారానే వస్తుంది. ఇక్కడ డెన్మార్క్ పర్ క్యాపిటా. సో విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది, స్వీడన్, డెన్మార్క్, నార్వే దేశాలలో ఎక్కువగా ఉంది మనకి. ఓకేనా, ఈ గ్లోబల్ ఏది, సో దట్ ఈస్ అ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇన్ అవర్ 2023కి సంబంధించి. సో ఇది అంటే దట్ ఈస్ యాన్యువల్ ఎలక్ట్రిసిటీ డాటా చూడొచ్చు. ద గ్రాఫిక్స్ ఓన్లీ ఇన్క్లూడ్ ద కంట్రీస్ అండ్ రీజన్స్ ఆఫ్ జనరేషన్. ఓకే, క్లియర్ కదా. మరి ఇది 1 year స్పాన్ లో జరిగింది మనకి. జనరల్ గా అర్థమవుతుందా, ఇదంతా కూడా 1 year స్పాన్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎవరిచ్చారు ఈ రిపోర్ట్స్ అనేది, ఈ రిపోర్ట్ గురించి నేను డీటెయిల్ గా చెప్తాను, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పాను. దట్ ఈస్ అ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ. గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూలో ఇవ్వడం జరిగింది మనకి. ఓకే, మళ్ళీ ఇవన్నీ చదివి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదంతా కూడా కొంచెం డాటా మీకు క్లారిటీగా చెప్పాల్సి వస్తే చాలా టైం పడుతుంది. ఓకే, ప్రస్తుతానికి ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ఈ ర్యాంకింగ్స్ ఏవైతే ఇక్కడ వరకు చదవండి. ఇక్కడ వరకు వచ్చింది ఇది అనమాట, ఇవి కానీ అండ్ ఇవి కానీ ఈ ర్యాంకింగ్స్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ సిడ్బీ అండ్ ఎయిర్ బస్ ఎక్కడిది, ఫ్రాన్స్ కంపెనీకి, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటిది ఎయిర్ బస్. సో ఈ ఎయిర్ బస్ కంపెనీ కానీ అండ్ సిడ్బీ కానీ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళిద్దరు కూడా సో మనకి ఏం చేశారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇప్పుడు ఈ ఎయిర్ బస్ వాళ్ళు ఇండియాలో హెలికాప్టర్స్ తయారు చేయడానికి సిడ్బీ ఏమి ఇస్తుంది మనకి, లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఇస్ ఎయిర్ బస్ కంపెనీ. ఎయిర్ బస్ అనేది ఏ దేశానికి చెందింది, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎయిర్ బస్ కి సో మనం లోన్స్ ఇస్తున్నాం అనమాట. ఎవరు, సిడ్బీ ద్వారా హెలికాప్టర్స్ తయారు చేయడానికి కోసం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఫిషరీ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన యానిమల్ హస్బెండరీ వాళ్ళు అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు టైఅప్ అయ్యారు. టైఅప్ అయిపోయి ఏంటిదంటే వ్యాక్సిన్స్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ కోసం. దేనికోసం, ద వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం. దట్ ఇస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద వాట్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ యానిమల్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఆ వ్యాక్సిన్స్ అనేవి ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఎంత అవైలబిలిటీ ఉన్నాయి వాటికి సంబంధించి. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ యానిమల్ వ్యాక్సిన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. యానిమల్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మేనేజ్ చేయడానికి కోసం మనము UNDP తోటి అగ్రిమెంట్ రాసుకున్నాము. వాళ్ళు మనకు టెక్నాలజీ సప్లై చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఆ బేసిస్ పైన మనము ఎప్పటికప్పుడు యానిమల్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని డెవలప్మెంట్ చేస్తాము. ఈ యానిమల్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ నెట్వర్క్ ని డెవలప్మెంట్ చేసి మనకి ఫార్మర్స్ కావాల్సినటువంటి ఏంటి మనకి ఈ వ్యాక్సిన్స్ అనేది ఎప్పటికప్పుడు ఏం చేస్తాం మనకి అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో టెలికామ్ డిజైన్ కొలాబరేషన్ స్ప్రింట్ ఇన్ బెంగళూరు. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ అనేది సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజ్డ్ టెలికామ్ డిజైన్ కొలాబరేషన్ స్ప్రింట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ IIT
దట్ ద IIIT బెంగళూరులో మనకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, స్ప్రింట్ అంటే ఏంటిది, మనకి ఆలోచనలు రేకెత్తించేది కదా, స్ప్రింట్ అంటే పరిగెత్తడం కదా. సో యూత్ లోపల ఏంటిది మనకి, దాని లోపల వాళ్ళ లోపల కూడా ఏంటిది మనకి ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో మనకి ఇవన్నీ కూడా ఏంటిది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కలెక్టివ్ స్ట్రెంత్ ని ప్రమోట్ చేయడం కానీ, హాలిస్టిక్ సొల్యూషన్స్ కానీ, మార్కెట్ ఆపర్చునిటీస్ కానీ ఏమున్నాయి దీంట్లో, టెలికమ్యూనికేషన్ రంగంలో ఏమున్నాయని చెప్పేసి వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి కోసం. అట్లాగే 15 లీడింగ్ స్టార్ట్అప్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగి ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవకాశాలను ఏం చేయాలి, అందరూ అందిపుచ్చుకోవాలన్నమాట. దానికోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా అనమాట ఇది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇప్పటివరకు లాంచ్ చేయలేదు, జనరల్ గా వీళ్ళు ఫస్ట్ టైం లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట ఈ స్ప్రింట్ అనే ఒక ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ టు బ్రింగ్ అకాడమిక్ ఆన్ ద టెలికామ్ డిజైన్ కొలాబరేషన్. ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో ఉన్నటువంటి ఏంటిది అవకాశాలను అందరూ అందిపుచ్చుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు కర్ణాటకలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు. ఓకేనా. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డే May 17th రోజు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సిన్స్ 1976 నుంచి. ఓకే, 1969 నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదేని May 17th. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వరల్డ్ ప్లానెట్ హెల్త్ May 12th. సో మనకి దాదాపు మార్చి 22లో మార్చ్ 2022లో యునైటెడ్ నేషన్స్ అనేది రిజల్యూషన్ పాస్ చేసింది. ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ 12th అని ఇంటర్నేషనల్ డే ఫర్ ద సో ప్లానెట్ అండ్ హెల్త్ ని సెలబ్రేట్ చేసుకోవాలని యాన్యువల్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మనము. సో అలా మనకి ఇది 3rd ఇయర్ అనమాట మనకి. సో 22, 23, 24 ఇది 3rd అనమాట. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లానెట్ హెల్త్, సేఫ్ ట్రేడ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ అనే థీమ్ తోటి మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ద వరల్డ్ ప్లానెట్ హెల్త్ ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు May 12th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజికల్ డే మీ అందరికి తెలుసు. సో 1998లో మనకి ఇది ఆపరేషన్ శక్తి పోఖ్రాన్ టెస్ట్ 2ని చేయడం జరిగింది. సో అది అక్కడ టెక్నాలజీ సక్సెస్ అయింది కాబట్టి 11th May 2024 మార్కెట్ యాజ్ యువర్ 26th ఇయర్. అలా May 11th నుంచి ఎవ్రీ ఇయర్ అనేది మనం ఏం చేస్తున్నాం, మనం టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. దీన్ని May 11th, ఎందుకంటే పోఖ్రాన్ 2 టెస్ట్ సక్సెస్ అయింది కాబట్టి, ఆ సక్సెస్ అయిన సందర్భంగా మన టెక్నాలజీ సక్సెస్ అయింది కాబట్టి ఆ డేనే నేషనల్ టెక్నాలజీ డేగా డిక్లేర్ చేసుకున్నాం మనం. సో ఈ సంవత్సరం యొక్క నేషనల్ టెక్నాలజికల్ డే ఏ థీమ్ తోటి జరిగింది, ప్రమోటింగ్ ద గ్రీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ ఫర్ ద వాట్ సస్టైనబుల్ ఫ్యూచర్. ప్రమోటింగ్ ద గ్రీన్ అండ్ టెక్నాలజీ ఫర్ ద వాట్ సస్టైనబుల్ ఫ్యూచర్ తోటి ఈ సంవత్సరం యొక్క మనకు నేషనల్ టెక్నాలజికల్ డే జరిగింది. మొట్టమొదటిసారిగా 1999లో స్టార్ట్ చేసాం, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన టైంలోనే జరిగింది కాబట్టి అలా మనం ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో నేషనల్ టెక్నాలజికల్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ ప్లానెట్ హెల్త్, సో వరల్డ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, May 22 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ APPSC Group 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో పార్ట్ మ్యాక్సిమం. అర్థమైందా? మీరు ఫస్ట్ యూనిట్లో ఊరికే స్టార్టింగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సార్, స్టార్టింగ్ నన్ను అడగకండి, నేను స్టార్టింగ్ అప్లోడ్ చేస్తాను, నాకు తెలుసు. మీరు పదే రిమైండ్ చేయకండి. ఓకే, నాకు తెలుసు ఏం అప్లోడ్ చేయాలనేది. ఓకే, ఎగ్జామ్లో ఏమొస్తాయనేది నాకు కూడా ఒక క్లారిటీ ఉంది. అర్థమైందా? మీరు అన్నెసెసరీగా PSLV, GSLV, ALV, ELVలు అవన్నిట్లను స్టార్టింగ్ చదువుకోవడం వల్ల నీకు ఏం ఉపయోగం ఉండదు ఎగ్జామ్లో. నేను మళ్ళీ చెప్తున్నా, వాటి వల్ల ఎగ్జామ్లో ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? నీకు ఏం కావాలో అవి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయు. అర్థమవుతుందా? మంచి కోసం చెప్తున్నాను నేను, మళ్ళీ నెగిటివ్గా తీసుకోకండి. ఈ మధ్యన పాజిటివ్ కన్నా కూడా ఇమ్మీడియట్గా నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది. నెగిటివ్ కాదు, నేను మంచి, మనకు కావాల్సింది మార్కులు. ఏ సిలబస్ చదివామన్నది కాదు, ఆ సిలబస్ అనేది మార్కుల్ని తీసుకొస్తుందా లేదన్నది పాయింట్. మీరు అది అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.